ఒక్క నిమిషం మేడం ఏంటమ్మా? మహారాజు వలన శత్రువులు భయపడ్డారు కదా. శత్రువులు అది ప్రథమ విభక్తి వస్తుంది కదా మేడం, ద్వితీయ వస్తుందా? చెప్పండి ప్రథమనే కదా ఇక్కడ మహారాజ శత్రు. శత్రు అంటే ఎక్కడ ఎక్కువ కదమ్మా? కరెక్ట్ మేడం, వాళ్ళు శత్రువును అని చెప్పి అన్నారు కదా, శత్రువును. ఆవిడ ఇంకా ప్రయత్నం చేస్తున్నారు అట్లా. చేయండి మన ఆవిడ టైం. చెప్పండమ్మా. మహారాజతః శత్రుం బిభ్యతి. లేతే శత్రు అనేది ద్వితీయ విభక్తి ఏకవచనం. ఇక్కడ చూడండి, అక్కడ సాధారణంగా ఇది ఎలా మరి ఇప్పుడు ఎలా వస్తుంది ఇక్కడ ఇక్కడ మనకు పైన వాక్యం చూడండి. రావణుడు రామత అంటే రాముడి వలన లేకపోతే రాముడు నుండి భయపడ్డాడని మనం పైన వాక్యం చేస్తున్నాం, అవునా? సో ఇక్కడ మనకి మహారాజు కూడా రావణులాగా భయపడాలి శత్రువు వలన. అంటే ఇక్కడ మహారాజే శత్రువుల్ని చూసి భయపడ్డాడనా? అంతే, మరి పై వాక్యం అలాగే ఉంది కదా. అయితే మహారాజ శత్రుతః చెప్పండి భీతః అస్తి. మహారాజः శత్రుతః భీతః అస్తి. కరెక్ట్ మేడం ఇక్కడ పైన ఫస్ట్ దాంట్లో రావణ అక్కడ పంచమి విభక్తి వేయాలంటే రామాత్ అని వస్తుంది కదా, రామతః అనేది ఎలా వస్తుంది? మన పంచమి విభక్తిలో ప్రవేశించిన ఫస్ట్ మనం అదే నేర్చుకున్నాం. రామాత్ కంటే కూడా రామతః అని కూడా మన పంచమి విభక్తి చెప్పుకోవచ్చు. అవును మ్యామ్ అయితే అది లాస్ట్ రూల్ గుర్తొచ్చింది మ్యామ్. సో రామాత్ కూడా కరెక్టే కదా. రెండోదేమో భీతి. దీని తర్వాత ఇంకా మొత్తం మనం పంచమి విభక్తిలో 4 రకాల పాయింట్స్ మనం చెప్పుకున్నాం, గుర్తుందా? అవును మ్యామ్, లాస్ట్ పాయింట్ అది. రామతః ముందు దాని గురించి మనం కొన్ని అభ్యాసాలు మనం లాస్ట్ క్లాస్ చేసుకున్నాం. అవును మ్యామ్. భీతి అంటే భయంతో మనం చేసుకుంటున్నాం, అంటే భయం అనే శబ్దంతో. ఓకేనా? ఓకే మ్యామ్, అర్థమైంది మ్యామ్. నెక్స్ట్ మాధవ్ గారు మీరు చెప్పండి. నెక్స్ట్ థర్డ్. చోరః ఆరక్షకాః. ఇది ఆరక్షకాః అంటే దొంగలు పోలీసుల వలన భయపడ్డారు, అంతే కదా మ్యామ్? అంతే కదా. ఇది ఆరక్షకాహనా మ్యామ్, ఆరక్షకాహనా? ఆరక్షక ఏకవచనమే. ఏకవచనం, ఓకే. రెండు ఏకవచనాలు, ఇప్పుడు అన్ని రెండు ఏకవచనాలే ఇచ్చారు. ఓకే. చోరః ఆరక్షాత్ అని అనొచ్చు, ఆరక్షతః అని అనొచ్చు. ఓకే. చోరః ఆరక్షతః భీతః అస్తి. ఏకవచనమే. అస్తి ఎందుకు రాసాం మనం ఇక్కడ ఏకవచనము? ఇక్కడ చోర అనేది ఏకవచనం కూడా మనకు వస్తుంది. అంటే ఇది ఏమైంది? కర్తవ్య వాక్యం అయింది, అవునా? అవును మ్యామ్. ఒకవేళ ఇది చోరాహ అని కనుక ఉండుంటే చోరాహ ఆరక్షతః సంతి భీతాః సంతి అవుతుందేమో కదా. ఒకవేళ చోరహ అనేది ద్వివచనంలో ఉంటే అప్పుడు ఏమొస్తుంది? సంతి. అప్పుడు మనకు స్తః వస్తుంది క్రియాపదం. ఓకేనా? కర్త ఎందులో ఉన్నాడో క్రియాపదం కూడా మనకు అందులోనే వచ్చేస్తుంది, అంటే అదే పురుషులోకి వచ్చేస్తుంది. కర్త ఏకవచనంలో అంటే క్రియాపదం కూడా ప్రథమ పురుషుల ఏకవచనంలో వస్తుంది. కర్త ద్వివచనంలో ఉంటే క్రియాపదం కూడా ద్వివచనంలోకి వస్తుంది. కర్త బహువచనంలో ఉంటే క్రియాపదం కూడా బహువచనంలోకి వస్తుంది. ఇది కర్తరి ప్రయోగం, అంటే 1 to 1. ఓకేనా? అర్థమైంది మ్యామ్. నెక్స్ట్ శిష్టాలక్ష్మి గారు మీరు చెప్పారు కదా. శిష్టాలక్ష్మి గారు చెప్పారు కదా, చెప్పానండి. నెక్స్ట్ యోగేశ్వర్ గారు మీ పడమ్మా. బాలకః పిశాచః చెప్పండి. చెప్పనా అండి? ఆ బాలకః పిశాచాత్
పిశాచాత్ భీతః అస్తి. లేకపోతే పిశాచతః అని కూడా చెప్పండి. ఓకే, పిశాచతః. అంటే రెండు మనం ఎందుకు చెప్పుకుంటాం అంటే రెండు మనకు ప్రయోగాలు మనకు వస్తాయని అంతే. అవునండి, పిశాచాత్ పిశాచతః రెండు రాసుకోవచ్చు. రెండు రాసుకుంటే మనకి మీరు ఎగ్జామినేషన్ లో మీరు ఏది రాసినా కరెక్టే అవుతుంది. నేను చెప్పిన యోగేశ్వరి గారు మీరు నెక్స్ట్ ఉన్నారా? చెప్పండి మేడం. చెప్పండి అమ్మా మీరే. సజ్జన దుర్జన చెప్పండి. దుర్జన సజ్జనాత్ బీతతి బీతతి మీరు ఉల్టా చేయకండి. ఇప్పుడు ముందర మన ఫస్ట్ లైన్ లో ఉన్న వాళ్ళనే మనం తీసుకుంటున్నాం. ఫస్ట్ లైన్ లో ఉన్న వాళ్ళు రెండో లైన్ లో ఉన్న వాళ్ళ గురించి భయపడాలి. అలాగే చేస్తున్నాం, అలాగే చేయండి మీరు. సజ్జన దుర్జనాత్ బిభ్యతే భీతః అస్తి. భీతః అస్తి. సజ్జనః దుర్జనాత్ భీతః అస్తి. ఇంకో ప్రయోగము సజ్జనాః దుర్జనాత్. తహా పెట్టి చెప్పండి. తహా కూడా చెప్పాలి మేడం. తహాతో చెప్పండి అంటున్నా. దుర్జనాత్ అన్నాను కదా. తహా పెట్టి ఏమొస్తుంది? మొత్తం పదం చెప్పండి మొత్తం. సజ్జనాః దుర్జనతః భీతః అస్తి. అదే సజ్జనః దుర్జనతః. దుర్జనాత్ భీతః అస్తి. దుర్జనాత్ ఒకటి, దుర్జనతః అది ఒకటి. ఓకే మేడం. భీతః అస్తి. అర్థమైందమ్మా? మేడం. నెక్స్ట్ మంజుల గారు ఉన్నారా ఏమిటి? ఫోన్ అది ఇంకా అనుకుంటా మెసేజ్, అందుకే నాకు మెసేజ్ పెడుతున్నారు. ఇంకా మా ఫోన్ కట్టుకోలేదమ్మా? లేదు, ఆవిడే రికార్డ్ చేయమని మెసేజ్ అడగమని చెప్పారు. అది చూసే నేను మీకు గుర్తు చేశాను. ఓకే ఓకే సరే సరే. నెక్స్ట్ కౌముది గారు ఉన్నారు అక్కడ? ఉన్నానండి, చెప్పండి చెప్పండి. దేవాః రాక్షసాః చెప్పండి. దేవాః రాక్షసాత్ భీతిః అసంతి. ఇక్కడ భీతిః సంతి కాదు, ఇక్కడ భీత, ఇక్కడ రాక్షస, ఇక్కడ లింగ ఇది చూసుకోండి, వచనం చూసుకోండి అమ్మా. దేవాః రాక్షసాః ఏ వచనంలో ఉంది? ఇది బహువచనంలో ఉందండి. బహువచనంలో ఉంది కనుక ఇప్పుడు చెప్పండి. భీతిః భీతో భీతాః. చూసి భయపడ్డారు చూడండి. దేవాః అంటే భీతిః మారుతుందండి. మారదు. దేవాః రాక్షసాత్. రాక్షసాత్ మరి రాక్షస చెప్పండి. రామాత్ రామాభ్యాం రామాభ్యాం రామైః. రామైః. దేవాః రాక్షసైః. కరెక్టేనండి. ఇప్పుడు రాక్షసాహ అనేది మనకి పంచమ విభక్తిలో ఉంది, చేసుకోవాలి. అవునా? అవునండి. సో పంచమ విభక్తి మనకి ఏమొస్తుంది? రామ శబ్దం తీసుకుంటే రామాత్ రామాభ్యాం రామైః. రామైః గారు రామైః అంటే ముందండి రామేభ్యః అండి. రామాభ్యాం రామేభ్యః. బాబాయ్ అసలు ఉన్న రామాభ్యాం రామేభ్యః అండి. రామేభ్యః వస్తుంది. రాక్షసేభ్యః దేవాః రాక్షసేభ్యః భీతిః అస్తి. భీతి ఎలా వస్తుంది? ఇప్పుడు మీకు దేవాహ అనేది వాళ్ళు మనం బహువచనంలో ఉన్నప్పుడు మరి మారాలి కదా. ఆ భీతః అనేది మారాలి కదా. భీతాః అంతే కదా. అవునండి. దేవాః భీతః భీతో భీతాః. ఇందాక మనకండి సజ్జన, ఇందాక పైన 5 వాక్యాలు అందరూ ఏకవచనంలో ఉన్న మూలాన, అంటే మొట్టమొదటి రావణ, మహారాజా, చోర, బాలక ఇవన్నీ ఏకవచనంలో ఉన్న మూలాన మనం భీతః అని పెట్టుకున్నాము. కానీ ఇక్కడ దేవాః అనేది బహువచనంలో ఉన్నారు. ఎవరు కర్తలు.
కర్తలు బహువచనంలో ఉన్న వల్ల మరి భీత కాస్త భీతాహ అవ్వాలి. భీతాః భీతః భీతౌ భీతాః దేవాః రాక్షసేభ్యః భీతాః సంతి. సంతి అని ఎందుకు పెట్టారు? అంటే అదే వీళ్ళు కర్త కర్త బహువచనంలో ఉంది కాబట్టి క్రియాపదం కూడా బహువచనంలో పెట్టానండి. ఇక్కడ కర్త అంటే ఇక్కడ ఎవరు? ఇక్కడ కర్తలు కర్తలు ఇద్దరు దేవాహ రాక్షసాహ కాదు, దేవాహ కర్తండి. దేవాహ అనేది కర్తలు, రాక్షసేభ్య అనేది పంచమీ విభక్తి. పంచమీ విభక్తి అండి. రాక్షసేభ్య అనేది దేవాహ కర్తలు. పంచమీ విభక్తి కర్త అవదండి, గుర్తుపెట్టుకోండి. పంచమీ విభక్తులు కర్తలు అవరు. అలాగేనండి, అలాగేనండి. దేవాహ ఉన్నారో వాళ్ళు కర్తలు. సో దేవాహ అనేది బహువచనంలో ఉన్న దేవః దేవో దేవాహ ప్రథమా విభక్తి బహువచనంలో కర్తలు ఉన్నారు కనుక సంతి అనేది క్రియాపదం కూడా అస్తి సహ సంతి అని బహువచనంలో వేసుకున్నాం. అర్థమైందా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అదేంటండి. నెక్స్ట్ వన్ ఇంకెవరున్నారు? ఇప్పుడు ఒక్క నిమిషం అండి, నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు రాక్షసేభ్య అని చెప్పామండి, ఇప్పుడు ఇంకా తహా ఉపయోగించడానికి లేదు కదండి ఇప్పుడు ఇక్కడ. రాదు కదా, అంతే రాక్షసేభ్య అంతే అంతే, ఇంకా రాదు కదండి. అంటే బహువచనంలో తహా ప్రయోగం రాదు కదండి. రాదు. అలాగేనండి, అలాగే. ధన్యవాదాలు. నేను చెప్పిన జనాహ చెప్పండి. నెక్స్ట్ మళ్ళా జనాహ చోరాహ. జనాహ కష్టాన్ని ఉంది, కష్టేభ్యః భీతాః సంతి. జనాహ చోరాహ అని ఇచ్చారు, సర్వే కష్టాన్ని ఇచ్చారు. మళ్ళా ఏమని చెప్తారు? ఇప్పుడు ఎవరు చదివారు? ఉండండి, గోమతి గారు మీరు ఉండండి. ఇప్పుడు ఎవరు చదివారు? నేనే పద్మావతిని. మరి చదవండి, మీరు చెప్పకండి. చోరాహ వస్తుందట కదా. జనాహ చోరేభ్యః భీతాః సంతి. ముందు దానికి జనాహ దానికి చెప్పండి, దానికి 3 వచనాలు చెప్పండి. జనాహ జనాహ ఉంది కదా, అది ఏ వచనంలో ఉంది? అది ఏ విభక్తి? ఏ వచనం? బహువచనం ప్రథమా విభక్తి. జనాహ జనః జన సహ తౌతే సహ జనౌ జనాహ బహువచనం. జనః జనౌ జనాహ ఏ విభక్తి? ప్రథమా విభక్తి. సో ఇప్పుడు జనాహ అనేది ప్రథమా విభక్తి బహువచనంలో ఉన్నారు, అంతేనా? అవును. ఇప్పుడు చోరాహ అనేది ఎందులో ఉన్నారు? బహువచనంలో ఉన్నారు. చోరాహ కూడా ప్రథమా విభక్తి బహువచనంలో ఉన్నారు. అవును, అంతేనమ్మా? చోరహ చోరౌ చోరాహ. ఈ చోరాహ కూడా అంటే దొంగలు కూడా ప్రథమా విభక్తి బహువచనంలోనే ఉన్నారు. ఇప్పుడు ఈ దొంగల్ని బహువచనంలోనే మనం పంచమీ విభక్తి బహువచనంలోకి మార్చాలి. అవునా? చోరేభ్యః కరెక్ట్. చోరేభ్యః. మళ్ళీ ఎక్కడ ఉండండి? భీతః వస్తుందా, భీతాః అని వస్తుందా? ఇది భీతాః వస్తుందండి, బహువచనం వస్తుంది కదా. భీతిః భీతాః తౌతాః సహ తౌతాః సంతి అని వస్తుంది. అంటే జనాహ బహువచనం మూలాన క్రియాపదం కూడా సంతి అని బహువచనం. నెక్స్ట్ మాధవి గారు చెప్పండి. నెక్స్ట్ మీది సర్వే ఒకటి పదం ఏమి ఇచ్చారు మ్యామ్? కష్టేన కదా మీరు ఇచ్చింది? కష్టాన్ని ఇచ్చాను. కష్టాన్ని. ఓకే. సర్వే కష్టేభ్యః సర్వే కష్టేభ్యః ఫలాని లాగా ఇచ్చాను. ఫలం ఫలే ఫలాని అలాగా కష్టాన్ని. సర్వే కష్టేభ్యః భీతాః సంతి. ఎందుకంటే వనేభ్యః కదా, కాబట్టి ఇది బహువచనం కాబట్టి సర్వే కష్టేభ్యః భీతాః సంతి. అంతే. సో ఇప్పుడు సర్వే అనేది ఎందులో ఉంది? బహువచనంలో ఉన్నారు. సర్వే అంటే అందరూ ఉంది. కర్త అది కర్త. ఇది కష్టేభ్యః పంచమీ విభక్తి.
బీతాహ సర్వే అనేది బహువచనం కాబట్టి బీతాహ కష్టం బహువచనం. కష్టే కష్టాన్ని, ఈ కష్టం కష్టే కష్టాన్ని అంటే ఇది నపుంసకలింగంలో ఉంది, అవునా, బహువచనంలో ఉంది. కష్టం కష్టే కష్టాన్ని, నపుంసకలింగం ప్రథమా విభక్తి బహువచనం, ఓకేనా. ఈ బహువచనాన్ని మనం పంచమ విభక్తి బహువచనంలోకి మార్చాలంటే కష్టేభ్యః అవుతుంది. సో కష్టేభ్య భీతాః మళ్ళీ ఏమొస్తుంది అక్కడ సంతి అని వస్తుంది, ఎందుకంటే సర్వే బహువచనం ఉన్న బహువచనం కాబట్టి. సంతి అని. ఓకేనా, అర్థమైందమ్మా అందరికి? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ శ్రీలత. మీరు శ్రీలత నేను చెప్పలేదు. చెప్పండి. భీతాః సంతి. అనుజ అజాహ మీరు రాసుకున్నారమ్మా? అజాహ రాసుకున్నాను. అజాహ వ్యాఘ్రాః. అజాహ వ్యాఘ్రేభ్యః అనాలని. అంటే వ్యాఘ్రేభ్యః భీతాః సంతి. మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఎందుకు ఇలా చేశారో మీరు నాకు చెప్పగలరా? అజాహ ఇది బహువచనం అండి, ప్రథమ పురుష బహువచనం. అజాహ అంటే మేకలు, మేకలు. వ్యాఘ్రాహ ఇది కూడా బహువచనమే, పులులు. సో భీతాః సంతి. ఎలా చెప్పాలంటే మీరు అజాహ అనేది అజహ అజౌ అజాహ అంటే ప్రథమా విభక్తి బహువచనంలో అజాహ బహువచనం. మరి నేను చిన్నపిల్లగా నాకు అర్థం అవుతుంది కదా, మరి నాకు మీరు అలా చెప్పాలి. వ్యాఘ్రః వ్యాఘ్రః వ్యాఘ్రే వ్యాఘ్రాః. వ్యాఘ్రః వ్యాఘ్రౌ వ్యాఘ్రాః. వ్యాఘ్రాః ఓకే. వ్యాఘ్రే వ్యాఘ్రాః. గారు వ్యాఘ్రః అనేది పుల్లింగ శబ్దం కదమ్మా. వ్యాఘ్రః ఏకవచనం, ప్రథమా విభక్తి ఏకవచనము. వ్యాఘ్రౌ రామౌ లాగా, రామౌ. వ్యాఘ్రాః రామాః లాగా వ్యాఘ్రాః బహువచనం. వ్యాఘ్రాః అంటే ప్రథమా విభక్తి బహువచనంలో ఉన్నాడు, బహువచనం బహువచనంలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ పుల్లుల్ని అంటే బహువచనంలో ఉన్న పుల్లుల్ని ప్రథమా విభక్తి బహువచనంలో ఉన్న వాళ్ళని పంచమీ విభక్తి బహువచనంలోకి మీరు మార్చాలి. మార్చాం. ఏమవుతుంది? వ్యాఘ్రేభ్యః వ్యాఘ్రేభ్యః అనాలండి. వ్యాఘ్రేభ్యః దానికి కూడా మూడు వచనాలు చెప్పండి పంచమీ విభక్తికి. వ్యాఘ్రాత్ వ్యాఘ్రాత్ వ్యాఘ్రాభ్యాం వ్యాఘ్రేభ్యః. కరెక్ట్. చెప్పుకుంటే భీతాః సంతి. భీతాః సంతి. కనుక వ్యాఘ్రాః అంటే ఇక్కడ ఇక్కడ వ్యాఘ్రాలు ఎలా ఉన్నారు? భీతాః అంటే అంటే మేకలు ఎందులో ఉన్నారు? బహువచనం ఉన్నములాన భీతాః వేసాము. ఇందులో బహువచనం ఉన్నములాన సంతి అని వేసాము. సంతి అనొచ్చు అంతే. నెక్స్ట్ ఇప్పుడు కోమరి గారు ఇంకెవరు? మీరమ్మా కుమారి గారు చెప్పండి. వయం దుష్టాః. వయం దుష్టాః దుష్టులు. వయం దుష్టేభ్యః భీతాః. వయం బహువచనంలో ఉంది, ఉత్తమ పురుష బహువచనం. దుష్టాః బహువచనంలో ఉంది అని పంచమిలో దుష్టేభ్యః అవుతుంది. భీతాః సంతి. సంతి. సో ఇక్కడ మనకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి. ఈ వయం అనేది ఏంటి? మేడం రాదు కదా, సంతి రాదు కదండి, స్మహ వస్తుంది కదా. ఏంటండి మేడం క్షమించండి, సంతి రాదు కదా, స్మహ వస్తుందేమోనండి. నువ్వు చెప్తామండి. భయం ఉండండి, అవును చెప్తున్నా ఉండండి. ఇక్కడ చెప్పనండి అవన్నీ మొత్తం. కుమారి గారు ఎక్స్ప్లెయిన్ చేయండి. వయం బహువచనం అండి, ఉత్తమ పురుష బహువచనం. మీరు దానికి మూడు వచనాలు చెప్పండి. అహం ఆవాం వయం అని చెప్పండి. వయం దుష్టాః. అహం ఆవాం వయం కదమ్మా. అంటే ఇది ఉత్తమ పురుష అయింది మనకు, అవునా? అంటే మనకి ఏ శబ్దం అయింది ఇక్కడ? త్రిలింగక అస్మత్ శబ్దం అయింది, అవునా? త్రిలింగక అస్మత్ శబ్దం అయింది. అహం ఆవాం వయం
ఈ వయం అనేది ఏమిటి? బహువచనంలో ఉంది, అంటే ఉత్తమ పురుష బహువచనంలో ఉంది వయం. ఓకే, నెక్స్ట్ దుష్టాహ అంటే దుష్టులు. దుష్టుల్లో మన ఇందులో ఉంది దుష్ట, దుష్టౌ, దుష్టాహ. ప్రథమా విభక్తి బహువచనంలో ఉన్నారు ఈ దుష్టులు. ఇప్పుడు ఈ దుష్టుల్ని మనం పంచమీ విభక్తి బహువచనంలోకి మనం మార్చాలి. అంటే దుష్టాత్, దుష్టాభ్యాం, దుష్టేభ్యః. సో ప్రథమా విభక్తిలో ఉన్న కర్తల్ని, దుష్టుల్ని బహువచనంలో ఉన్న వాళ్ళని పంచమీ విభక్తి బహువచనంలో మార్చేసాం కనుక దుష్టేభ్యః అయిపోతారు. సరే, భీత మనకు వచ్చేస్తూ ఉంది, భయపడుతూ. ఇక్కడ సంతి వస్తుందా, ఏం వస్తుంది? ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం అందరం. సంతి రాదండి. సంతి అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది? సంతి అనేది ప్రథమ పురుషులో వస్తుంది. ఇది కౌముది గారు మీరు చెప్పండి. స్మా వస్తుందండి. ఎలా వస్తుంది? మీరు కారణం చెప్పాలి. అస్మి ఉత్తమ పురుషలో స్మా వస్తుంది, అంటే అస్మి వస్తుందండి. ఉత్తమ పురుష అహంకి అస్మి వస్తుంది. స్తహ అస్మి స్తహ స్మహ వస్తుందండి వయంకి. అహం ఆవాం వయంకి స్మహ వస్తుందండి. అస్మి స్వహ అస్మి స్మహ. స్వహ స్వహ స్మహ. అస్మి స్వహ స్మహ. స్మహ అండి, స్మహ వస్తుందండి. అది ఎందుకంటే ఉత్తమ పురుష కదా. అస్థి తీసుకుంటే మనం ఇక్కడ అసు ధాతు తీసుకున్నాం. ఫస్ట్ అస్థి వచ్చింది, తర్వాత క్రియాపదప్పుడు మనం అక్కడ ఏం తీసుకున్నాము? అసు ధాతు తీసుకున్నాం, అంటే అస్థి వచ్చింది. ఫస్ట్ 5 వాటికి మనం అస్థి అని రాసాము, తర్వాత 4 వాటికి సంతి అని రాసాము, అంటే మనం అసు ధాతు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? స్మహ వస్తుంది. ఎందుకంటే వయం అనేది ఉత్తమ పురుష. ఉత్తమ పురుషులకు మనకి ఇప్పుడు ఈ అసు ధాతు తీసుకుంటే మనకి ఎలా వస్తుంది? ఎవరన్నా చెప్పగలరా? అసు ధాతుకి 3 పురుషులు చెప్పగలరా ఎవరన్నా? అస్తి, స్తః, సంతి, అస్మి, స్వహ, స్మహ. అసి అసి నాకు రెండో చెప్పనా? అసి అస్తి, అస్తి, స్తః, సంతి, అసి, స్తః, స్థ, అస్మి, అస్మి, స్వహ, స్మహ. కరెక్ట్. సో ఇక్కడ వయం అనేది ఉత్తమ పురుష బహువచనం ఉన్న మనం క్రియాపదాన్ని స్మహ అని వేయాలి, అంతేగాని సంతి అని వేయకూడదు. ఓకేనా మేడం? మధ్యమ పురుష మళ్ళీ చెప్పారా? మధ్యమ పురుష అది అసి, అసి, స్థః, స్థ, ఓకే. ఉత్తుథ. అస్తి చూడండి, ఇక్కడ అస్తి, స్థః, సంతి. అవునమ్మా? పఠతి, పఠతః, పఠంతి. అలాగా అస్తి, అసి, అస్తి, స్థః, సంతి, పఠంతి, సంతి. నెక్స్ట్ మధ్య పఠసి అంటే అసి, పఠసి, అసి. పఠతః, అక్కడ మహాప్రాణం వస్తుంది. పఠతః అంటే స్థః. నెక్స్ట్ పఠత, స్థ. నెక్స్ట్ పఠామి, అస్మి. ఓకేనా? పఠావహ, పఠామహ, వహ, స్మహ, స్వహ, స్మహ. అది ఓకేనా? సో మనకి మన భయం వచ్చిన వల్ల మనకి ఇక్కడ స్మహ అని వస్తుంది. కోమరి గారు అర్థమైందా? అర్థమైందండి. ఒకసారి నేను చెప్తానండి. మధ్య అస్తి, స్తః, సంతి, అసి, స్తః, స్థ, అస్మి, స్వహ, స్మహ. ధన్యవాదాలు. ఇప్పుడు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా అందరికి? ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ 3వ ఏం చెప్పుకున్నాం మనం? రక్షణం. ఇప్పుడు ఇందాక మనం భీతితో మనం 10 వాక్యాలు మనం చేసుకున్నాం. ఇప్పుడు యదా రక్షణం భవతి తదా
యస్మాత్ రక్షణం ప్రాప్యతే తస్య పంచమీ విభక్తి భవతి. అర్థమైందంటే యదా రక్షణం భవతి అంటే ఎప్పుడైతే రక్షణం వస్తుందో అంటే ఒక రక్షణం జరిగే సందర్భం వస్తుందో తదా అంటే అప్పుడు యస్మాత్ రక్షణం అంటే ఎవరి నుండి మనకు రక్షణ ప్రాప్యతే కలుగుతుందో తస్య అక్కడ పంచమీ విభక్తి భవతి, అక్కడ పంచమీ విభక్తి వస్తుంది ఉంటుంది. భవతి అంటే వస్తుంది. ఓకే, ఇది అర్థం. సో ఇప్పుడు మరి ఉదాహరణ చెప్పండి అమ్మా. సార్ మళ్ళీ చెప్పరా అండి, రాసుకుంటాను. యదా రక్షణం భవతి, రాసుకోండి అందరం. యదా రక్షణం భవతి తదా యస్మాత్ రక్షణం అంటే దేని నుండి రక్షణ మనకి కావాల్సి వస్తుందో, యస్మాత్ అంటే దేని నుండి, దేని వలన రక్షణం అదనమాట ప్రాప్యతే తస్య పంచమీ విభక్తి భవతి. అత్ర ఉదాహరణ పశ్యन्तు సర్వే. ఉదాహరణ దేవః, సర్వే లిఖन्तు. స దేవః అపాయాత్ మాం రక్షితవాన్. పునః అహం వదామి. దేవః అపాయాత్ మాం రక్షితవాన్ ఇత్యుక్తే కిం? तुम्हें पठति वा? सर्वे अवगच्छन्ति वा? एतत् वाक्यानि अर्थम् ఒక్కసారి చెప్పరా మేడం? देवः अपायात् मां रक्षितवान्. कः रक्षितवान्? మాం రక్షితవాన్. శ్రీలత గారు చెప్పండి అమ్మా. దేవః రక్షితవాన్. మాం రక్షితవాన్. దేవः రక్షితవాన్. किं रक्षितवान्? किं रक्षितवान्? किं మాం రక్షితవాన్. మాం రక్షితవాన్. అక్కడ మాం అని ఉంది కదా, ఎవరిని రక్షించాడు? మాం అంటే నన్ను రక్షితవాన్. కస్యాత్ రక్షితవాన్, దేని నుండి రక్షించాడు? అపాయాత్. అపాయాత్ రక్షితవాన్. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనకి ఇక్కడ ఈ అర్థం మనకి ఏమిస్తుంది? దేవః దేవుడు, అపాయాత్ దేవ అనేది మనకి ఏ విభక్తి ఏమవచనం? దేవః ప్రథమా విభక్తి ఏకవచనం. దేవుడు ఎవరిని ఎక్కడి దేని నుంచి రక్షించాడు? దేని నుండి మనం రక్షించాడు? అపాయాత్. అపాయం నుండి రక్షించాడు. అపాయాత్ అక్కడ తా కింద తా వస్తుంది. అపాయాత్ తహ రాసినప్పుడు మీరు ఒత్తుగా రాయాలి. అంటే మీరు సంస్కృతంలో రాస్తుంటే తా రాసి లెఫ్ట్ సైడ్ గీత ఇవ్వాలి. అపాయాత్ అలా రాయాలి. లేకపోతే అపాయాత్. ఒకవేళ రాయడంలో మీకు కన్ఫ్యూజన్ వస్తే రాయకుండా అపాయాత్ అని హాయిగా సింపుల్ గా పెట్టేసుకోండి. అపాయాత్ కిం మాం రక్షితవాన్. అత్ర రక్షితవాన్ కిం శబ్దమస్తి తత్ర? మాధవి, రక్షితవాన్ కిం శబ్దం? రక్షితవాన్ వచ్చేసి ఇది గతవాన్ తవతు ప్రత్యయం. గతవాన్ గతవంతౌ గతవంతః లాగా ఇది రక్షితవాన్ రక్షితవంతౌ కిం లింగం? లింగం ఇది పుల్లింగం మ్యామ్, ఎందుకంటే వాన్ అని వచ్చినప్పుడు అంత పుంలింగం. వాన్ అని వస్తే పుంలింగం, ఏకవచనం పుంలింగం. వతి వస్తే స్త్రీలింగము, వత్ అని వస్తే నపుంసకలింగం. వస్త్ అని వస్తేనా మ్యామ్? వత్ రక్షిత వత్ అని వచ్చింది అనుకో, రక్షిత వత్ అంటే నపుంసకలింగం. నపుంసకలింగం. ఓకే. సో ఇదేం ప్రత్యయం అయింది? తావతు ప్రత్యయం. తావత్తు తవతు ప్రతి, కానీ పలికేటప్పుడు అది కా రావట్లేదు కదా మ్యామ్, అది వినడానికి తాలానే అనిపిస్తుంది. తాలాగే వినిపిస్తూ ఉంటుంది అంతే. తావతు అది అది తా మన పలికేటప్పుడు మనకు తా వినిపించదు, తానే అనేస్తుంటాం తవతు. ఓకే. సో ఇదేనికి తవతు దేనికి
బదులుగా వాడతాము? అంటే ఏ లకారానికి బదులుగా మనం ఇది వాడతాము? భూతే లంగ్. ఇంకా డౌట్ భూతే లంగ్ కి ప్రత్యయం అదే ఆల్టర్నేట్ గా ఇది వాడతాం. ఓకేనా? అరక్షత్. ఏంటమ్మా? అరక్షత్ అని చెప్తున్నారు. అరక్షత్ కదా, అరక్షత్. ఆరక్షత్. దానికి బదులుగా రక్షితవాన్. అక్కడ మనకు దేవ అపయాత్ మాం అరక్షత్. కాదు దీర్ఘం. అరక్షత్. అయిపోతుంది అరక్షత్. ఇప్పుడు రాసుకోండి అందరూ. ఇప్పుడు 3 కాలమ్స్ వేసుకోండి ఇక్కడే పేజీలో. విష్ణు అంటే అక్కడ కొంచెం మరీ అంత దూరం కలే. ఫస్ట్ కాలం 3 కాలం వేసుకోండి. ఫస్ట్ కాలం చెప్పేస్తున్నానండి. విష్ణు, దాని కింద రాజా, దాని కింద రామ, దాని కింద బాలక, దాని కింద ఆరక్షకా, దాని కింద దేవ, దాని కింద ఇంద్ర, దాని కింద కృష్ణ. అష్టాపదాన్ని సంతి. దేవా తర్వాత అండి మేడం, దేవా తర్వాత అంటే చెప్తాను వినండి జాగ్రత్త. విష్ణు, రాజా, రామ, బాలక, ఆరక్షకా, దేవ, ఇంద్ర, కృష్ణ. 8 వర్డ్స్. దాని తర్వాత ఇప్పుడు 2వ కాలంలో అంటే విష్ణువు పక్కన మకర, రాజా పక్కన శత్రువు అంటే దాని కింద అన్నమాట. శత్రువు కింద రావణ, దాని కింద అపాయ, దాని కింద చోరాహ, దాని కింద కష్టాని, దాని కింద దానవాహ, దాని కింద కౌరవాహ. మళ్ళీ 2వ కాలం నేను చెప్తాను, చూసుకోండి. మకర, శత్రు, రావణ, అపాయ, చోరాహ, కష్టాని, దానవాహ, కౌరవాహ. ఓకేనా? 3వ కాలంలో చూడండి. ఇప్పుడు గజేంద్ర రాసుకోండి. గజేంద్ర అంటే మకర పక్కన గజేంద్ర రావాలి. గజేంద్ర, దాని కింద జనాహ, సీతా, దాని కింద భగినీ, దాని కింద జనాహ, మళ్ళీ జనాహ వస్తుంది. దాని కింద భక్తాహ, దాని కింద దేవాహ, దాని కింద పాండవాహ. మన 3 చెప్తానండి. గజేంద్ర, జనాహ, సీతా, భగినీ, జనాహ, భక్తాహ, దేవాహ, పాండవాహ. అత్ర పశ్యంతు. విష్ణుః, మకరः, గజేంద్రः. 3 శబ్దాన్ని తత్ర దత్తమస్తి. అత్ర కర్త కిం? విష్ణుః. కర్తకः విష్ణుః కర్త. మకరः, మకరः ఇత్యుక్తే పంచమే విభక్తి. మకరः ఇత్యుక్తే మకరతః. ఏకం నిమిషం. గజేంద్రः ఇత్యుక్తే గజేంద్రం రక్షితవాన్. అలా రావాలి. అర్థమైందా? అత్న ఇప్పుడు ఎలా చెప్తామా? మళ్ళీ చెప్పమ్మా. విష్ణుః మకరతః గజేంద్రం, గజేంద్రుడిని, గజేంద్రం ద్వితీయ విభక్తి ఏకవచనం, రక్షితవాన్. కరెక్ట్. ఇప్పుడు అలా రావాలి. విష్ణువు ఏకవచనం పుల్లింగము. చెప్పండి. విష్ణువు వచ్చేసి ఏకవచనం పుల్లింగము. మకర అనేది పంచమీ విభక్తిలో పెడితే
అమ్మ తల్లి ఏంటి మ్యామ్? విభక్తి చెప్పాలి కదా మరి. ప్రథమ విభక్తి మ్యామ్. ప్రథమ విభక్తి పుంలింగము ఏకవచనము. మకరహ అనేది పంచమి మొసలి నుండి కదా, సో మకరతః గాని మకరాత్ గాని అవుతుంది ఇది. సో విష్ణువు మొసలి నుండి గజేంద్రుడిని కాబట్టి ద్వితీయ విభక్తి ఏకవచనం వస్తుంది. సో గజేంద్రం ద్వితీయ విభక్తిని ఇవ్వలేదు, చెయ్యాలి చెయ్యాలి. గజేంద్ర అని గజేంద్రం అవుతుంది. ఉడికే కర్తగా ఇచ్చేసాడు. సో గజేంద్రం ఇప్పుడు గజేంద్ర అని అది కూడా మనకి కర్తగా ప్రథమ విభక్తి ఏకవచనంలో ఇచ్చేసాడు. ఇప్పుడు మరి సెంటెన్స్ బట్టి మనం గజేంద్రం అని ద్వితీయ విభక్తిలోకి మార్చుకోవాలి. అప్పుడు కానీ మనకు ఆ మీనింగ్ రాదు. ఓకేనా? గజేంద్రుడిని రక్షించాడు. సో అది భూతిలంగ్ రక్షితవాన్ కానీ అరక్షత్ కానీ అవుతుంది. సో విష్ణు పరిచయాన్ని చేసుకుందాము. రక్షితవాన్. ఓకే, రక్షితవాన్. అదేనా నెక్స్ట్ శ్రీలత గారు చెప్పండి అమ్మా. రాజా శత్రు జనా ఇచ్చారు. ఇప్పుడు మా చెప్పండి. శత్రు అది బహువచనం కదండి, ఇది శత్రువు బహువచనంలో మార్చాలి. చెప్పండి. శత్రుభ్య హలో హరి, ఇది బహువచనంలోకి మార్చాలి కదండి, శత్రుభ్య అనాలా? ఇది ఎక్కడ ఏది శత్రువు ఎంత ఉంది మనకు చెప్పండి. శత్రువు ఇది ఏకవచనం కదండి, శత్రువు అని. శత్రువు శత్రవః అనే కదా. ఇది ఈ శత్రువు అనే ఏ శబ్దమైంది, అందుకని మనకు విభక్తులు మనకు బాగా రావాలి. విభక్తి మనకు బాగా వచ్చేస్తే మనం ఈజీగా చేసేది. ఓకేనా? శత్రుభ్య అనాలి కదా, శత్రుభ్య రావాలా? అంతే కదా. మరి ఇప్పుడు శత్రువు అన శత్రుభ్య వారి ఇప్పుడు ఎవరు పైన వాక్యంతో చూసి చెప్పండి అమ్మా. ఇప్పుడు పైన వాక్యం ఎవరు చెప్పారు? విష్ణువు మకరతః నుండి గజేంద్రుడిని రక్షితవాన్. గజేంద్రుడు రక్షితవాన్. ఇప్పుడు జనాలని. ఇప్పుడు ఇక్కడ మీ రెండో వాక్యంలో ఎలా వస్తుంది? రాజు శత్రువుల నుండి జనాలను రక్షించాలి. ఇదే ప్రకారంగా మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. శత్రుతః అనాలండి అయితే ఇప్పుడు. అంతేగా. మరి ఇప్పుడు శత్రువు ఏ వచనం అయింది? ప్రథమ విభక్తి ఏకవచనం. శత్రువు పుల్లింగ శబ్దం ఉంది. అంతే కదమ్మా? అవును. శత్రు అంటే ఉకారాంత పుల్లింగ శత్రు శబ్ద అయింది. శత్రు అంటే శత్రువు అంటే మనకు ఏంటి? ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉన్నారు. ఓకేనా? అంతేనండి. సో ఇప్పుడు శత్రువుని ఈ శత్రువుని పంచమిలో మార్చండి. ప్రథమ ఏకవచనాన్ని పంచమి విభక్తి ఏకవచనంలోకి మార్చండి. పంచమి విభక్తి ఏం రావట్లేదు నాకు. వస్తుంది. మీరు చెప్పారు, మీరు ఆల్రెడీ చెప్పారు. రుకారాంత ఇప్పుడు శత్రువు అనేది ప్రథమ విభక్తి ఏకవచనం ఉంది. పంచమిలో ఏమవుతుంది? కర్తృ శబ్దం లాగా చెప్పాలి కదండి. కర్తృ శబ్దం. శత్రు అంటే మనకి ఉకారాంత శబ్దం కదా. ఏదైనా గురు ఒకవేళ ఉకారాంత శబ్దం తీసుకుంటే మనకి ఏమవుతుంది? కర్తృ శబ్దం లాగా చెప్పాలి కదా మేడం. చెప్పండి. కర్తృభ్యాం కర్తృభ్యః అట్లా. ఇప్పుడు శత్రుభ్యాం శత్రుభ్యః. శత్రువు ఇప్పుడు మీరు శత్రుభ్యాం అంటే మీరు ఇక్కడ మీరన్నీ కనిపిస్తాం. మీరు సరే, శత్రువు అనేది ప్రథమ విభక్తి ఏకవచనం అయింది. దానికి పంచమి ఏమవుతుంది? కరెక్టే కదా మేడం. అది కర్తృభ్యాం కర్తృభ్యః వస్తే ఇప్పుడు శత్రుభ్యాం శత్రుభ్యః అంతే కదండి.
శత్రువు అంటే శత్రువు అని మీరు అంటే ఇదే మీరు గురు గురు అంటే చెప్తున్నారు మీరు చూడండి. గురు గురువు ఇది ప్రథమా విభక్తి ఏకవచనం. గురు శబ్దాన్ని ఉకార అంట. ఓకే. గురు గురుం గురోః 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 గురుభ్యాం గురుభ్యః. అది శత్రోః శత్రుభ్యాం శత్రుభ్యః. శత్రువు ఇక్కడ మన శత్రువు మన శత్రువు మీరు ఇప్పుడు మనకు శత్రువు నుండి ఎవరు రాజు ఎవరిని రక్షించాడు? జనాః ఎవరి నుండి? శత్రువుల నుండి. శత్రువు నుండి శత్రువు. అప్పుడు మనకి ఏం వస్తుంది? మనకు మనకి ఈజీ అనుకున్నాం కదా మనం. శత్రుతః అంటే శత్రుతః జనాః జనాః ఇది కూడా మార్చాలండి. ఇది చెప్పండి. శత్రుతః జనాః ఇది ఇప్పుడు జనాః ఎందులో ఉంది? ఇది బహువచనం కదండి. ఇది జనః జనౌ జనాః బహువచనం. ఇది దాని పంచమీ బహువచనం అవుతుంది. జనేభ్యః అనాలా? జనేభ్యం అనాలా? అంతే కదా. జనేభ్యం. రక్షితవాన్ అంతే. ఇక్కడ జనేభ్యః ఎలా వస్తుంది మీకు చెప్పండి? జనాః మేడం చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ముందు వాక్యం రాజా వాడు ఇచ్చాడు. మీరు ఫస్ట్ మన చూడండి ఇక్కడ విష్ణు రాజా అంటే రాజు. శత్రుతః అంటే శత్రువుల నుండి జనాలను రక్షిస్తున్నాడు. రక్షితవాన్. ఒకవేళ మీరు జనాలని మీరు పంచమీ విభక్తిలో పాలిస్తే జనాల నుండి అని వస్తే మళ్ళా ఇప్పుడు శత్రువు నుండి జనాల నుండి రక్షితవానా అలా వస్తుందా? ఇది కూడా పంచమీ అయింది. ఇప్పుడు ఇది కూడా పంచమీ రాదు కదా. పంచమీ ద్వితీయ విభక్తి వస్తుంది కదమ్మా. కరెక్ట్. ద్వితీయ విభక్తి వస్తుంది. జనాన్ అనాలా? ఇప్పుడు చూడండి మన చిన్న అదే చెప్తాను. ఇప్పుడు శత్రుతః అంటే శత్రువు నుండి జనాలని, శత్రువుల నుండి జనాలను రక్షించాడు. అంటే జనాః రక్షితవాన్. అవునా? ఒకవేళ మీరు జనాః కూడా మీరు పంచమీ విభక్తి వేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? జనాభ్యాం జనేభ్యః అవుతుంది. అంటే శత్రువు నుండి జనుల నుండి ఎవరిని రక్షిస్తాడు? పర్వాలేదు, సారీ, జనుల నుండి శత్రువు నుండి జనాలను రక్షించారు. మీ జనాలు కూడా పెట్టేస్తే మరి ఎవరికి రక్షణ ఇస్తారు? రాజు. మీనింగ్ రాదు కదా. అవును, అర్థమైంది. ఇక్కడ చూడండి, ఇక్కడ విష్ణువు ఏం చేశాడు? మొసలి నుండి గజేంద్రుడిని రక్షించాడు. గజేంద్రం. అది అంటే గజేంద్రం అని ఇందులో పెట్టాం మనము. ద్వితీయ విభక్తి ఏకవచనాన్ని పెట్టాం. కానీ ఇక్కడ జనాః అనేది బహువచనం. జనాః అనేది ప్రథమా విభక్తి బహువచనంగా వచ్చిన ఇది కూడా మూడవ లైన్ అంతా కూడా మనకు ద్వివచనంలోనే రావాలి. ఓకే. అప్పుడు అప్పుడు ద్వివచనంలోకి వస్తే ఇప్పుడు ఏమవుతుంది? ద్వివచనం చెప్పండి. జనాం జనాః జనాత్ జనాన్. అడిగే ద్వివచనం. ద్వితీయ విభక్తి ద్వివచనం. ద్వితీయ విభక్తి జనాః. నెక్స్ట్ జనం జనాత్ జనాన్ కదండి. జనులను ఏకవచనం.
ద్వితీయ విభక్తి ఏకవచనం. జనౌ అంటే జన. ద్వితీయ విభక్తి ద్వివచనం, ఇద్దరు జనులు ద్వివచనం. అంటే ఇద్దరు జనులను. జనాన్ అంటే ఎంతో మంది జనులను. ఓకే. జనులను అంటే అప్పుడు మనకి ఏమవుతుంది, జనాహ అనే ప్రథమ విభక్తిలో ఉన్న బహువచనం ద్వితీయ విభక్తి బహువచనంగా మారిపోతుంది. ఓకే. జనాన్ ఏం చేశారు, రక్షితవాన్. రక్షితవాన్. రక్షితవాన్ అనేది మనకు సౌపరిచయం వచ్చింది. ఎందుకు రక్షితవాన్ అని ఎందుకు అది కూడా ఏకవచనంలో వచ్చింది అంటే ప్రథమ పురుష ఏకవచనం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ రాజా అనేది రాజు ప్రథమ ఏకవచనం విభక్తి ఉంది. ఏకవచనం. ఏకవచనం ఉన్న వలన క్రియాపదం కూడా రాజును ఫాలో అయ్యడం వలన రక్షితవాన్. అర్థమైందా అమ్మా? అక్కడ అందరికి అర్థమైందా? ఇది డౌట్స్ ఏమైనా ఉన్నాయా? దయచేసి చెప్పండి. అర్థమైందండి. అర్థమైందా అందరికి? కోమతి గారు అర్థమైందా? నెక్స్ట్ చూడండి, మూడో చూడండి. అర్థమైంది మేడం, అర్థమైంది మేడం. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, మూడో చూడండి. ఇప్పుడు రావణ, రామ, రావణ, సీత. మూడో చూడండి. ఎవరు కోమతి గారిని చూద్దానా? రామః రావణః సీత. రామః రావణతః సీతాం రక్షితవాన్. అంతే. సీత అనేది రావణः రావణాత్ సీతాం రక్షితవాన్. అంతే. రావణాత్ రెండు లేదా రకాలుగా. రావణతః. అంతే కదా, మనకు ఆ చూసి మనకు అర్థమైపోయింది. రాముడు రావణుడి నుండి సీతను రక్షించాడు. సీతను ద్వితీయ విభక్తి ఎప్పుడు ఎలా వస్తుంది? సీతను, నువ్వు రావాలి అని మనం చెప్తున్నాం. సీతను. సో సీత. సీత అనేది ఆకారాంత స్త్రీలింగ శబ్దం మూలాన ఆకారాంత స్త్రీలింగ శబ్దం మూలాన అవుతుంది. ఓకేనా? అలాగే. అర్థమైందా? నెక్స్ట్ శిష్టాలక్ష్మి గారు చెప్పండి అమ్మా. నెక్స్ట్ మీది. ఎస్ మ్యామ్. బాలకాః అపాయః భగిని. ఈ మూడు ఉన్నాయి. బాలకః అపాయాత్ లేదా అపాయతః భగినీం రక్షితవాన్. అక్కడ ఏమన్నారు? భగిని అన్నారా, భగినీం అన్నారా? భగినీం. కరెక్ట్. భగినీని అంటే భగినీను. భగినీం ద్వితీయ విభక్తి ఏకవచనం. కరెక్ట్. భగినీం రక్షితవాన్. రక్షితవాన్. అందరూ రాసుకున్నారా? రాసుకోండి. సుభా గారు చెప్తారా? లేట్ కమర్. నేను ట్రావెల్ లో ఉన్నాను, జస్ట్ లిజనింగ్ మోడ్ లో ఉన్నాను మ్యామ్. ఏమిటి మరి అలా అలాగా అందులో మోడ్ లో ఉంటే ఎలాగా? చెప్పండి. నెక్స్ట్ మీదే చెప్పండి అమ్మా. మీరు రాసుకుంటారా? ఐమ్ జస్ట్ ట్రై నాకు రికలెక్ట్ చేసింది. ఆరక్షకాః లేదు, అది నేను చెప్తాను చూడండి. దేవ కష్టాని భక్తాః. మూడు పదాలు నీకు ఇచ్చాను, రాసుకోండి కావాలంటే. దేవ కష్టాని భక్తాః. ఈ మూడు పక్క పక్కన రాసుకోండి. ఇప్పుడు ఇందులో కర్త ఎవరు? పంచమి విభక్తిలో ఎవరిని పెట్టాలి? తర్వాత ద్వితీయ విభక్తిలో ఎవరిని పెట్టాలి? తర్వాత రక్షితవాన్ అనే క్రియాపదాన్ని పెట్టాలి. దేవః ప్రథమ విభక్తిలో చెప్పాలి, కర్త ఏకవచనం. దేవః భక్తాని కష్టతః రక్షితవాన్. చెప్పండి. చెప్పాలి. సుభా గారు ఏమైంది? అయిపోయింది. నెట్ లేనట్టు. ఆవిడ లేరా? నెట్ లేనట్టుంది మేడం, ఆమెకి జర్నీలో ఉంది కదా. ఓ జర్నీలో ఉన్నారా? సరే అయితే ఇంకా మీరు చెప్తారా శ్రీయుత గారు? చెప్పండమ్మా. దేవాః కష్టాన్ని దేవః కష్టాన్ ఇది మార్చాలి కదా మేడం, పంచమి విభక్తి మార్చాలి.
కష్టాతనాలండి ఇది. కష్టాని అని ఉంది కదా, అంటే ఏంటి మనకు ఫలం ఫలే ఫలాని ఫలాని నపుంసకలింగం కష్టాని బహువచనం ఇది. బహువచనం ఇది. ఉమ్. బహువచనం అన్నప్పుడు అప్పుడు పంచమిని ఎలా పడతారు మనం? కష్టేభ్యః మ్యామ్, కష్టేభ్య కష్టేభ్యః. కష్టేభ్యాం అండి. ఏమండి కష్టేభ్యాం కదా. అక్కడ కష్టే కాదు గారు, కష్టేభ్యాం అంటే రామాభ్యాం అన్న, కష్టేభ్యాం అంటే ఒక ద్వివచనం అయిపోయింది. ఇక్కడ కష్టాని అనేది బహువచనంలో ఉంది కదా. అవును మేడం. సో అప్పుడు మరి దానికి బహువచనం కావాలి కదా. మరి రామశబ్దం చెప్పుకోండి, అందుకనే రామా చెప్పండి. రామాత్ రామాత్ రామాభ్యాం రామేభ్యః కష్టేభ్యః. అంతే, చూసారు ఎంత ఈజీగా వచ్చేసిందో. ఎప్పుడు రాముని పట్టుకోండి, రాముని పట్టుకోవడానికి మనం రాముని వదలకూడదు. అంతే. కష్టేభ్యః దేవః కష్టేభ్యః భక్ భక్త భక్ ఇది భక్తాః. ద్వితీయ వచనం, ద్వివచనం రావాలండి ఇది. కానీ ఇక్కడ భక్తాః అనేది ఏ వచనం, ఏ విభక్తి, ఏ ఇది వచనం? బహువచనం అండి, బహువచనం ఇది. విభక్తి ఏ విభక్తి? ఏ ప్రథమ విభక్తి బహువచనం అండి ఇది. మూడు వచనాలు చెప్పగలరా? భక్తః భక్ రామః రామే మళ్ళీ రాముని పట్టుకోని మళ్ళీ రామః రామౌ రామ. రామః రామౌ రామే రామాః. భక్తః భక్తౌ. ఇప్పుడు రామః రామౌ రామాః, అవునా? అదే మూడు వచనాలు. భక్తౌ ద్వివచనం కాబట్టి భక్తౌ. కానీ ఇక్కడ భక్తౌ లేదే, ఇక్కడ భక్తాః అని ఉంది. భక్తాః బహువచనం కదండి ఇది. అవును బహువచనమే, కానీ మూడు చెప్పండి. ఆ భక్త అనే శబ్దానికి మూడు వచనాలు చెప్పండి, అది నా అభిప్రాయం. భక్తః భక్తః భక్తౌ భక్తాః. అది. సో ప్రథమా వ్యక్తి బహువచనంలో ఉన్నాడు భక్తాః అని, అవునా? అవునండి. ఇప్పుడు భక్తాః అనేది మనం ద్వివచనంలోకి మార్చాలి. భక్తౌ అని ద్వివచనం అదే అండి భక్తౌ. భక్తం అంటే మీకు ద్వివచనం అయిపోయింది. సారీ, ద్వితీయ విభక్తిలోకి మార్చండి. ద్వితీయ విభక్తి. మరి పైనంత మన ద్వితీయ విభక్తిలోకి మార్చాలా? గజేంద్రం ఎందులో వచ్చింది? గజేంద్రం అంటే గా కింద మీరు పైన చుక్క పెట్టారా లేదా? గజ అనుస్వారం పెట్టారు కదా. సో గజేంద్రం అంటే ఇప్పుడు దీన్ని ద్వితీయ విభక్తిలోకి మార్చాలి మనం. సో భక్తాః అనేది ద్వితీయ విభక్తిలో ఎలా వస్తుంది బహువచనంలోకి? భక్తాన్. కరెక్ట్ కరెక్ట్. భక్తాన్ భక్తౌ భక్తాన్, రామం రామౌ రామాన్, రామం రామౌ రామాన్, రామాన్ రామాన్ భక్తౌ భక్తాన్ రక్షితవాన్. అంతే. సో మొత్తం ఇప్పుడు వాక్యం చెప్పండమ్మా. దేవః కష్టాభ్యః కష్టేభ్యః కష్టేభ్యః భక్తాన్ రక్షితవాన్. కరెక్ట్. దేవః కష్టేభ్యః అంటే కష్టాల నుండి భక్తులను రక్షించాడు. అది. ఇప్పుడు ఇంకా నా ఎల్కేజీ అయిపోయేటట్లేదు మేడం. ఏమా? నా ఎల్కేజీ అయిపోయేటట్లేదు. లేలే అవుతుంది, అంత ఈజీ ఏమి కాదమ్మా అది. అరే అర్థం చేసుకోండి, మీరు ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యారు అప్పటికంటే ఇప్పుడు బాగా చెప్తున్నారు మీరు. డోంట్ వరీ, చక్కగా అవుతున్నారు మీరు. అదేం లేదు. అలా మనం నేర్చుకుంటేనే కదా వస్తుంది మనకు. పుట్టి నుంచి మనకి వస్తుందా? మేమందరూ కూడా కష్టపడ్డాం. నెక్స్ట్ మీరందరూ బాగా ఇంప్రూవ్ అయ్యారు ఇప్పుడు అప్పటికంటే కూడా, తెలుస్తోంది మాకు. రాముని పట్టుకోమన్నారని రామాయణం చదువుతున్నాను మేడం. ఏమంటావా? రాముడిని పట్టుకోమన్నారని రామాయణం చదువుతున్నాను. అంతే, రాముని పట్టుకోవాల్సిందే మనం. రాముని పట్టుకోకపోతే రావు మనకి మరి. నెక్స్ట్ ఇంద్ర దానవాహ దేవాహ. ఇప్పుడు ఎవరు చెప్పాలి? సుభా గారు మళ్ళీ ట్రై చేస్తారా?
ఆవిడ ట్రావెలింగ్ లో ఉన్నారు ఆవిడ. ఓకే ఓకే. సుభా గారు పాపం ట్రావెలింగ్ లో ఉన్నారు. మంజుల గారు ఏమో ఆవిడకి ఏమైనా నెట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఎవరు? కుమారి గారు మీరమ్మా? మాధవి గారు ఎవరు చెప్పాలి? నెక్స్ట్ నాకు గుర్తులేదు మరి. మేడం ఇది మనం చెప్పలేదు మ్యామ్. ఇది ఆరక్షకాహ చోరాహ జనాహ అది చెప్పలేదు, మిస్ చేశారు మీరు అది. అవునా? అయ్యో సరే అయితే మీరు చెప్పండి. మీరు దేవహకి వెళ్ళిపోయారు మీరు. సో ఇది సరే, సరే, సరే. ఆరక్షకాహ. ఆరక్షకాహ అంటే ఇది పుల్లింగము ప్రథమ విభక్తి, పుంలింగము బహువచనం. ఇది కరెక్ట్. ఆరక్షకాహ కాబట్టి. చోరాహ కూడా ఇది ప్రథమ విభక్తి పుల్లింగము బహువచనం చోరాహ కాబట్టి. కరెక్ట్. జనాహ కూడా మనకి అదేంటి ప్రథమ విభక్తి పుల్లింగం. ఇది ఏ లింగం? ఇది బహువచనం అవుతుంది. లింగము జనాహ పుల్లింగమే కదా మ్యామ్? పుల్లింగమే. సో ఆరక్షకాహ చోరేభ్యః జనాని రక్షితవంతః. జనాన్నీయ జనాన్న అనా? రామం రాముని పట్టుకోండి, అంటే రామ శబ్దాన్ని పట్టుకోండి. రామం రామో రామాన్ జనాన్ అని వస్తుంది మ్యామ్. రాముని పట్టుకుంటే బాగా వచ్చేసిందా? రాముని పట్టుకుంటే మనకు ఆరక్షకాహ చోరేభ్యః జనాన్ రక్షితవంతః. ఏమన్నా రక్షితవంతః ఎందుకు రక్షితవంతః అని చెప్పారు ఇక్కడ? దాని మీనింగ్ నాకు కారణం చెప్పాలి. ఆరక్షకాహ బహువచనం ఉంది కాబట్టి, ఆరక్షకాహ బహువచనం కాబట్టి, పుల్లింగం కాబట్టి. సో రక్షితవాన్ రక్షితవంతౌ రక్షితవంతః కాబట్టి మనకి ఆరక్షకాహ చోరేభ్యః జనాన్ రక్షితవంతః. వెరీ గుడ్, అతి ఉత్తమం, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ అమ్మా ఇంకెవరు? నెక్స్ట్ కౌముది గారు ఉన్నారా? ఉన్నానండి. చెప్పండి మీరు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాలి? ఇంద్రః దానవాః దేవాః. ఇంద్రః దానవేభ్యః చెప్పండి. ముందర వచనం చెప్పాలి. చెప్పేది మాధవి విభక్తి అదేమిటో కొంచెం చెప్తూ ఉండండి. అలా ఎందుకు నేను చెప్పిస్తున్నాను మీ అందరికి, మీకు అలా చెప్తూ ఉంటే మీకు అది అలవాటు అయిపోతుంది. బాగా గుర్తుపట్టాలి. ముందు ఇక్కడ పరిచయానికి వచ్చేసారు మీరు. ఇంకా మరి అక్కడ లేదా మీరు కష్టపడిపోతారు మీరే. చెప్తున్నా అలాగేనండి. కష్టపడకూడదు అంటే నేను చెప్పిందిగా ఫాలో అయిపోండి. అలాగేనండి. ఇంద్రః ఇది ప్రథమ విభక్తి ఏకవచనము పుల్లింగము. దానవాః బహువచనము ప్రథమ విభక్తి బహువచనము పుల్లింగము. అన్ని వచనాలు చెప్పండి మరి. ఇంద్రః అలా చెప్పమంటే ఇంద్రః ఇంద్రౌ ఇంద్రాః. దానవాః దానికి దానవః దానవౌ దానవాః. ఇది పుల్లింగం, అకారాంత పుల్లింగము. ఇది బహువచనము ప్రథమ విభక్తిలో ఉంది. దానవాః బహువచనంలో ఉంది ప్రథమ విభక్తి. అది మనం పంచమిలోకి మార్చుకోవాలి, పంచమి విభక్తిలోకి. ఇంద్రః దానవేభ్యః అవుతుంది. తర్వాత దేవాః అనేది దేవః దేవౌ దేవాః. దేవాః పుల్లింగము ప్రథమ విభక్తి బహువచనంలో ఉందండి. దీన్ని మనం ద్వితీయ విభక్తి బహువచనంలోకి మార్చుకోవాలి. ఎందుకంటే దేవాః అన్నది బహువచనంలో ఉంది కాబట్టి ప్రథమ విభక్తి. ఇది మనం ద్వితీయ విభక్తి బహువచనంలోకి మార్చుకుంటే అప్పుడు దేవతలను అని వస్తుంది. అప్పుడు అందువలన దేవాన్ అవుతుంది. అప్పుడు ఇంద్రః దానవేభ్యః దేవాన్ రక్షితవాన్ లేకపోతే అరక్షతః. ఎందుకనంటే కర్త ఇంద్రుడు ఏకవచనంలో ఉన్నాడు కాబట్టి క్రియాపదం కూడా రక్షితవాన్ వస్తుంది. అలా కాకుండా ఇంద్రాహ అని ఉంటే కనుక అప్పుడు రక్షితవంతః వస్తుంది. కాకుండా ఇక్కడ కర్త ఏకవచనంలో ఉన్నాడు కాబట్టి మనం క్రియాపదం రక్షితవాన్ అని వస్తుందండి. సో ఆఖరికి వాక్యం ఇంద్రః దానవేభ్యః దేవాన్ రక్షితవాన్. దానవుల నుండి దేవతలను, ఇంద్రుడు దానవుల నుండి దేవతలను రక్షించాడు. అర్థమైందా అందరికమ్మా? అందరికి అర్థమైందా? మ్యామ్ ఇది లాస్ట్ నేను ట్రై చేయనా?
ట్రై చేయండి వినిపిస్తుంది కదా మీకు? కౌరవాః పాండవాః. ఆ, కృష్ణః ప్రథమ విభక్తి ఏకవచనం. కృష్ణః కృష్ణౌ కృష్ణాః. ఆ, కౌరవః ఇది కౌరవాః ఇది బహువచనంలో ఉంది. కౌరవః కౌరవౌ కౌరవాః. దీన్ని ఇప్పుడు పంచమి విభక్తిలోకి మార్చాలి. ఇవి అందువల్ల ఏ లింగంలో ఉన్నాయి కృష్ణ ఇవన్నీ? లింగాలు ఏంటి ఇవన్నీ? పుల్లింగం మ్యామ్. ఆ, కౌరవుల నుండి, అందుకోసం ఇందులో పంచమి విభక్తి వస్తుంది. కౌరవేభ్యః. కృష్ణ మూడు చెప్పండి. కౌరవేభ్యః ఎవరిని రక్షించారంటే పాండవులను. పాండవాః అన్నది బహువచనం, ప్రథమ విభక్తి బహువచనంలో ఉంది, పుల్లింగం. పాండవః పాండవౌ పాండవాః. కానీ దీన్ని ఇప్పుడు ద్వితీయ విభక్తిలోకి మార్చాలి కాబట్టి దీది పాండవాన్. పాండవులను కౌరవుల నుండి కృష్ణుడు రక్షించాడు. కృష్ణుడు కౌరవుల నుండి పాండవులను రక్షించాడు. కృష్ణః కౌరవేభ్యః పాండవాన్ రక్షితవాన్. పాండవాల అక్కడ వాడు పాండవాహ అని ఉంది కదా అక్కడ, దానికి మూడు చెప్పగలరా? పాండవాః అచ్చా మీరు ఇది రామా చెప్తున్నారు, అలా చెప్తున్నారా మ్యామ్? కౌరవాహ ఉంది కదా, కౌరవాహ అనేది ఉంది కదా, ప్రథమా విభక్తి బహువచనంలో ఉంది కదా, దాని పంచమిలో మీరు చెప్పారు కౌరవేభ్య. కానీ మూడు వచనాలు చెప్పండి పంచమికి. కౌరవేభ్య దానికి మ్యామ్. దాని పంచమి విభక్తిలో మూడు చెప్పండి, మూడు వచనాలు. మ్యామ్ ఒక్క నిమిషం. కౌరవాత్ కౌరవేభ్య. అచ్చా మీరు కౌరవేభ్య ఎలా వచ్చిందని అడుగుతున్నారు కదా మ్యామ్. కౌరవేభ్య అని పంచమి చెప్పారు కదా, చెప్పండి. కౌరవాత్ కౌరవాభ్యాం కౌరవేభ్యః. కరెక్ట్. అందరికి అర్థమయ్యామా? అర్థమైందండి. హరి ఓం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ పంచవిభక్తి మనం ఇంకా ఏం నేర్చుకున్నాము? బహిహి. ఇప్పుడు ఇది ఈ ఎవరి నుండి రక్షణ వస్తుందో వాళ్ళని కూడా మనం ఇక్కడ పంచవిభక్తిలో పెట్టేస్తాము. ఇది మనకు అర్థమైంది. తర్వాత భీత, భయం అంటే ఎవరి నుండి అయితే ఎవరి వలన భయపడుతున్నామో వాళ్ళని కూడా మనం పంచవిభక్తిలోనే పెట్టేస్తాము. ఓకేనా? మనం ఇప్పుడు మూడు నేర్చుకున్నాం. ఇప్పుడు నాలుగోది చూడండి. బహిహి అంటే బయట, బహిహి. నెక్స్ట్ ఆరభ్య, నెక్స్ట్ ఋతే, పూర్వం, పరః ఇత్యేతేషాం శబ్దానాం ప్రయోగే పంచమి విభక్తి భవతి. అంటే మనకి ఇంత ప్రేమ వస్తే మనకు ఇది మనకు బహుశా మనకు మళ్ళీ ఒకసారి చెప్పరా, పదాలన్నీ ఒకసారి చెప్పరా, మళ్ళీ చెప్పరా. బహి ఒక్క నిమిషం అండి. అసలు మీకు ఈ బహిహి అని మీకు ఇందులో ప్రవేశంలో ఇచ్చారా లేదా అని ఒక నేను మీకు ఎక్స్ట్రా చెప్పడం ఎందుకని ఆలోచిస్తున్నా. ఒక్క నిమిషం అండి, 1 minute. ఎక్స్ట్రా నేను ఇవ్వడానికి నాకు అది అభ్యంతరం ఏం లేదు, ఇచ్చేస్తాను. మీకు అనవసరం కన్ఫ్యూజ్ అవుతాయేమో అని కొంచెం అది ఆలోచిస్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడు పంచమి విభక్తిలోకి మనకి ఇంట్లో మనకి ఇవ్వలేదు, ప్రవేశం మనకి ఇవ్వలేదు. పంచమి విభక్తిలోకి మనకి ఏం వస్తుందంటే బహిహి అంటే భయ. ఆరభ్య, ఆరభ్య అనేది ఏంటంటే ఇదేమి ల్యవంతం అంటే లెప్ ప్రత్యయం. లెప్ ప్రత్యయం మనకి ఇక్కడ ఎలా వస్తుంది? లెప్ ప్రత్యయానికి ముందర ఏం పెడతాం మనం? ఉపసర్గ ఉంటేనే దానికి లప్ ప్రత్యయం వస్తుంది. దానికి ఇప్పుడు ముందర ఉపసర్గ వస్తుంది. ఆ రభ్య అంటే ఆ అనేది ఉపసర్గ, రభ్య. ఆరభ్య అంటే ప్రారంభించి. ఋతే అంటే అంటే విన. ఋతే అంటే మనకి ఇంకొక మీనింగ్ అంటే విన అంటే సీత రామం వినా నా జీవతి. అలాగా సీత రామేణ వినా లేదా రామాత్, సీత రామాత్ ఋతే నా జీవతి అంటే రామాత్ అంటే ఇక్కడ పంచవిభక్తి రావాలి. ఈ బహి, ఆరభ్య, ఋతే, నెక్స్ట్ పూర్వం, పరః ఈ 5 శబ్దాలకు కూడా మనకు పంచమి విభక్తితోటే మనకు వస్తాయి.
ఇది ఇది మనకు ఒక రూల్ ఉంది, కానీ ఇది మనకు ఇందులో మనకి ఇవ్వలేదు. సో ఇదేంటి మనకు చెప్తున్నా అంటే ఒక వాక్యాలు ఇచ్చేస్తారు, రాసుకోండి. వద్దు అంటే వద్దు, చాయిస్ మీది. చెప్పండి మేడం. ఏం చేద్దాం? చెప్తే రాసుకుంటాం. చెప్తే రాసుకుంటారా? చాలా డిప్లొమాటిక్ గా చెప్పారు. ఓకే, రాసుకోండి అందరు. బహి ఆరభ్య ఋతే పూర్వం పరః ఇత్యేతేషాం శబ్దానాం ప్రయోగే పంచమీ విభక్తి భవతి. ఓకేనా? అంటే ఈ 5 శబ్దాలు పంచమీ విభక్తి ఏంటమ్మా? పంచమీ విభక్తి తర్వాత పంచమీ విభక్తి భవతి. భవతి భవతి ఒక్కొక్కరి ఒక విధానం ఇస్తాను. ఓకే, మనకు ఎగ్జాంపుల్కి పెట్టుకోండి, పర్వాలేదు. సో ఫస్ట్ మన ఏంటి వరకు బహిహి అంటే, ఇప్పుడు ఇక్కడ మన వాడు, ప్రయత్నం చేయండి. ఇక్కడ వాడు శిశులక్ష్మి గారు, ఇది మీకోసమే. వాడు గృహం నుండి బయటికి వెళ్ళిపోయాడు. చెప్పండమ్మా. సహ గృహాత్ బహిర్గచ్చతి. బహిర్ కాదు, బహిహి ఇచ్చారు. బహి గతవాన్ పెట్టండి, గతవాన్ పెట్టండి. బహిహి ఏం పెట్టాలి? బహిహి గతవాన్ పెట్టండి. బయటికి వెళ్ళాడు గతవాన్. బహిహి గతవాన్ అంటే మనం మన భూతే లంగులో చెప్పుకుంటున్నాం. ఓకేనా? మళ్ళీ చెప్పండి. సహా సహ గృహాత్ బహిహి గచ్చతి. లేకపోతే ఇంకోటి ఏమన్నా? గృహతః. గృహాత్ లేదా గృహతః. గృహాత్ లేకపోతే గృహతః, రెండు రాసుకోండి. సహా గృహాత్ హైఫన్ గృహతః బహిహి గచ్చతి. అక్కడ బహిలో అక్కడ విసర్గం రావాలి. బహిహి అంటే బయటకి, గతవాన్ అంటే వచ్చాను. ఓకేనా? గతవాన్. నెక్స్ట్ మీకు చెప్పండి. గురువారం నుండి నాకు గురువారం మొదలుకొని నాకు జ్వరం. మొదలుకొని నాకు జ్వరం. ఇది వాక్యం. ఇప్పుడు దీన్ని పంచమిలోకి మార్చండి. నేనేమి చెప్తాను మళ్ళీ తెలుగులో వినండి. గురువారము నుండి మొదలుకొని గురువారతః గురువాసరతః రావాలి. గురువాసర, శనివాసర, రవివాసర, సోమవాసర, అలాగే ఎలా మనకు వస్తుంది? సోమవాసర, భానువాసర, అది రావాలి. గురువాసరతః లేదా గురువాసరాత్ అహం. ఇప్పుడు మీకు ఆరభ్య ఇచ్చారు. ఆరభ్య అంటే పంచమిలోకి రావాలి కదా. సో ఇప్పుడు ఆరభ్య బహిహి అనేది ఈ పైన మీకు 5 ఇచ్చిన 5 పదాలు వాడేటప్పుడు మీకు ముందర ఏం రావాలంటే పంచమి విభక్తియే రావాలి. అది రూలు, గుర్తుపెట్టేసుకోండి. గురువాసరతః ఈ 5 పదాలు పంచమి విభక్తితోటే వాడాలి, ఇంకా వేరే విభక్తులతోటి ప్రయోగము చేయకూడదు. ఇది రూలు. గురువాసరతః లేకపోతే గురువాసరాత్ ఆరభ్యః. ఆరభ్య కాదంటే ఆరభ్య అంతే. ఆరభ్య అహం నాకు జ్వరం. అహం అంటే నేను, నాకు. ఇక్కడ నేను కాదు, నేను జ్వరం కాదు. నేను జ్వరాన్ని అవుతారు, నాకు జ్వరం వస్తుంది. కానీ నేను జ్వరాన్ని అవలేం కదా. నాకు జ్వరం. మమ అంటే నాకు. మమ ఉష్ణ జ్వర అంతే. మమ నాకు జ్వరం.
అంటే మమ జ్వరం, మనం తెలుగులో జ్వరం అంటాము, పుల్లింగంలో అదే పుల్లింగ శబ్దము జ్వరః. జ్వరః. ఓకే మేడం. జ్వరః, గురువాసరకః గురువాసరాత్ ఆరభ్య మమ జ్వరః. అంతే. అర్థమైందా అందరికి? గురువాసరతః లేకపోతే గురువాసరాత్ ఆరభ్య మొదలుకొని మమ నాకు జ్వరః జ్వరము. ఓకేనా? మేడం ఋతే అందరికి అంటే అర్థమైందా? మీనింగ్ అండి? ఏమా? ఋతే మీనింగ్ ఋతే అంటే వినా. వినా, లేకుండా అని. నెక్స్ట్ ఇప్పుడు మాధవ్ గారు మీకు ఇప్పుడు మీకు ఋతే ఇంకొక మూడో పదం తీసుకోండి. ఋతే. ఋతే అంటే వినా అంటే లేకుండా, అదే అర్థం. అంటే రాముడు లేకుండా సీత ఉండరు అంటాం కదా, అలాగా ఋతే పెట్టండి. ఇప్పుడు నేను చెప్తే మీకు తెలుగులో ఉండండి, మీకు తెలుగులో ఇచ్చేస్తాను, మీరు దాన్ని సంస్కృతంలో రాయండి. చెప్పండి. దేవుడు కాకుండా ఎవరు భక్తుల్ని రక్షిస్తారు? దేవుడు కాకుండా ఎవరు రక్షిస్తారు? క్వశ్చన్ లాగా. ఎవరు భక్తులను రక్షిస్తారు? ఓకే, దేవుడు కాకుండా ఎవరు భక్తులను రక్షిస్తారు? దేవుడు కాకుండా దేవః వినా కస్మాత్ ఇక్కడ ఋతే వచ్చింది కదా, ఋతే వస్తే ఋతే అనాలి, నేను వినా అన్నాను. దేవః నుండి, దేవుడి నుండి కదా. ఓకే, ఋతే అంటే రావాలి. దేవతః కాదు, ఇక్కడ ఋతే అంటే మన ఇక్కడ ఏం రావాలి? అర్థంలో రావాలి, మనకు పంచమిలో రావాలి. అదే కదా చెప్పుకుంటున్నాం. అవునవునవును. దేవాత్ అందుకే కదా మ్యామ్. దేవాత్ ఋతే. దేవాత్ ఋతే ఎవరు ఇది ఎవరు అనేది ఇక్కడ మనం పుల్లింగంగా వాడాలి కదా మ్యామ్. కహ భక్తాః అంటే ఒకరిని తీసుకోండి, భక్తః కానీ భక్తః అని వస్తుంది అక్కడ. భక్తః అంటే భక్తుడు. ఇక్కడ భక్తుడిని కదా, భక్తుడిని కాబట్టి భక్తం రక్షిస్తారు. రక్షితవాన్ అంటే రక్షించేశాడు, ఇంతకాలం అయిపోయింది. ఓకే ఓకే ఓకే. ముందు ఎవడు రక్షిస్తాడు? రక్షేత్ అంటే రక్షిస్తాడు. ఇది భవిష్యకాలం తీసుకోవాలా మనం? వర్తమానంలో తీసుకోవాలా? ఇది రక్షేత్ కదా, ఇది విధిలింగ్ వస్తుంది. విధిలింగ్ రక్షతి కూడా తీసుకోవచ్చండి. అంటే దేవాత్ ఋతే కహ భక్తం రక్షతి అనొచ్చండి. రక్షేత్ అంటే సంభావన తీసుకోవాలి మరి. విధిలింగ సంభావన. ఇప్పుడు వృష్టి భవేత్ అంటే వృష్టి పడవచ్చు, అలాగే రక్షించవచ్చు అదనమాట. సో దేవుడు చెప్పండి. దేవాత్ ఋతే కహ భక్తం రక్షేత్. భక్త కాదు, భక్తుడు. దేవాత్ ఋతే కహ భక్తం రక్షేత్. ఇది మీకు రాలేదు, మీకు ఇది సంభావన అది అనమాట. అంటే విధిలింగులో సంభావన అంటే సంభావన అంటే మీనింగ్ ఏంటి? వృష్టి భవేత్ అంటే రావచ్చు, వృష్టి అంటే వాన భవేత్ అంటే రావచ్చు, రాకపోవచ్చు. అదే అంటే దేవుడు కాకుండా ఎవరు భక్తులని రక్షిస్తారు అదన్నమాట. అక్కడ ఎవరికి వచ్చింది కనుక ఎవరు దగ్గర మనం పంచమి వేయచ్చా మ్యామ్? ఎవరు భక్తులని దేవుడు కాకుండా అంటే కస్మాత్ అనేది వాడొచ్చా మ్యామ్? అంతే కదా, దేవాది కస్మాత్ అదే మనకి అంతే.
కస్మాదృతే కహ భక్తం రక్షేత అంటే దేవాదృతే దేవాదృతే కహ భక్తం రక్షత, దేవాదృతే కహ భక్తం రక్షేత అంటే ఎవరు వస్తారు అంటే కహ అంటే ఇక్కడ ఎవరు చెప్పండి. దేవుడు మ్యామ్, దేవుడు. ఋతే అంటే ఏంటి? వినా. దేవుడు నుండి వినా అంటే ఋతే అంటే వినా, అక్కడ పంచమి విభక్తే రావాలంతే. అంటే ఋతే అంటే వినా, దేవుడు అంటే రాముడు లేకుండా, దేవుడు లేకుండా ఎవరు భక్తులను రక్షిస్తారు అదన్నమాట. ఓకే మ్యామ్, అర్థమైందా? సో ఇక్కడ మనకు బహిహి వచ్చినా, ఆరభ్య అని వచ్చినా, ఋతే అని వచ్చినా కూడా ఇది ఈ శబ్దాలు ఎక్కడ వస్తే అక్కడ మనకు ఆ వాక్యాన్ని బట్టి పంచమీ విభక్తినే వెయ్యాలి. అది ఓకేనా? అర్థమైంది అందరికి? అర్థమైందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి తీసుకోండి. ఇప్పుడు పూర్వం తీసుకుందాం. ఇప్పుడు మనకు 5 శబ్దాలు కదా మనం చెప్పుకున్నాం అక్కడ. పూర్వం నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ సాయంకాలము అంటే అంటే సాయంకాలానికి ముందే సాయంకాలానికి ముందే నువ్వు ఇంటికి వచ్చేయాలన్నమాట. అది ఓకేనా? అది అది దానికి చెప్పండి. చెప్పండి అమ్మా, ఎవరైనా ట్రై చేయగలరా? సిస్టర్ లక్ష్మి గారు ఉన్నారా అక్కడ? ఎస్ మ్యామ్. సాయంకాలానికి ముందే ఇంటికి రావాలి. సాయం తీసుకోండి. సాయంకాలానికి ముందే అంటే ఆయన వచ్చేసాడు అంటే మనకు అంటే కొంచెం భూతకాలం తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. వచ్చేసాడు. సాయంకాలే గృహం ఆగతవాన్. పూర్వం అని వస్తే మనకి పూర్వం సాయంకాల పూర్వే. సాయం పూర్వం. పూర్వంకి పంచమి విభక్తి పెట్టాలి. పూర్వానికి పంచమి విభక్తి పెట్టకూడదు, సాయంకాలానికి పెట్టాలి. సాయంకాలానికా? అయితే సాయంకాలతః లేదా సాయంకాలాత్, రెండు ఏదోటి. కాలాత్ పూర్వే, పూర్వం గృహం ఆగతవాన్. ఆగతవాన్ లేకపోతే ఆగచ్చతు. ఆగచ్చతు అంటే రావాలి అని, రమ్మని. లోట్లకారంలో రమ్మని. ముందు వచ్చేయాలని మీరు ఆర్డర్ చేశారు. ఆగచ్చతు అంటే ముందే రండి అని చెప్పడం. అంటే లోట్లకారం మీరు వేశారు ఆగచ్చతు అని. ఓకేనా? అంతే అంతే. మళ్ళీ మొత్తం చెప్పండి వాక్యం. మళ్ళీ సాయంకాలతః లేదా సాయంకాలాత్ పూర్వం గృహం ఆగతవాన్ లేదా ఆగచ్చతు. అది అందరూ అర్థమైనా? ఇక్కడ అర్థమైంది మన దగ్గర. బహిహి, ఆరభ్య, ఋతే, పూర్వం, నెక్స్ట్ పరహ. ఈ వీటిల్లో ఈ శబ్దాల్లో ఎటువంటి మార్పు ఉండదు. మనకి దానికి ముందర మన కర్తని మనం చూసుకుంటే మనకు అంటే దాని ముందర వాక్యాన్ని మనం ఏం చెప్పుకుంటున్నామో అక్కడ పంచమి విభక్తిని దేనికి వేయాలో అది మనం గ్రహిస్తూ అక్కడ పంచమి విభక్తిని వేస్తుండాలి. ఓకేనా? సాయంకాలానికి పూర్వమే వచ్చేసే నువ్వు అంటే చీకటి పడకుండా నువ్వు ఇంటికి వచ్చే అంటాం కదా మనం, అదనమాట. ఓకే, నెక్స్ట్ ఏమంటే పరహ. పరహ అంటే మనం ఏమంటే వైశాఖానికి తర్వాత సారీ గారు అంటే ఏదో చెప్పుకుంటాం మనం. వైశాఖము చైత్ర మాసానికి పరహ చైత్ర మాసానికి తర్వాత వస్తుంది.
అది ఎవరు చెప్తారు? చైత్ర మామూలు గారు చెప్తారు. చెప్పండి మా ఎవరో ఒకళ్ళు ఎవరు చెప్తున్నారు? చైత్రాత్ అనాలండి, చైత్ర మాసాత్ అనాలి ఇది. చైత్రాత్ లేదా చైత్ర మాసాత్. చైత్రాత్ అనే చైత్ర మాసం కదా అది. సో భాద్రపదం అంటే మనకి ఇప్పుడు మనకి ఏం నడుస్తుంది, ఉగాది అయిన తర్వాత చైత్ర మాసం, చైత్రాత్. చైత్రాత్ పరహ పరహ వైశాఖంగా చెప్పండి. వైశాఖ. వైశాఖము చైత్రాత్ పరహ అని చెప్పండి. చైత్రాత్ పరహ వైశాఖాత్. మళ్ళీ రెండు మంచులే పట్టినాయి కదా. వైశాఖం అనాలా మరి అప్పుడు? వైశాఖ అంటే వైశాఖ చైత్రాత్ వస్తుంది అనాలి కదా ఇప్పుడు. చైత్రాత్ పరహ అంటే అంటే అంతే వస్తుంది అక్కల. ఓకే. చైత్రాత్ పరహ వైశాఖ. చైత్రాత్ పరహ అంటే మీనింగ్ ఏమిటి మేడం? అంటే మీనింగ్ ఏమిటి అంటున్నా? చైత్ర మాసం తరువాత వైశాఖ మాసం. వైశాఖ అంతే అంతే. ఇదే మరి చెప్పండి మనకు అర్జునుడు ఇప్పుడు యుధిష్ఠిరుడు లేదా భీముడు ఎవరికి పరహ ఎవరు పూర్వ చెప్పగలది? భీమః పరహ యుధిష్ఠిరః. అక్కడ పంచమియే లేదు. అక్కడ భీమః పరహ అని చెప్పారు. అక్కడ పంచమి చెప్పద్దు. భీమాత్ యుధిష్ఠిరః. భీమాత్ పరహ యుధిష్ఠిరః అంటే ఏమిటి మీనింగ్? భీముని తర్వాత కదా మేడం. భీమా పూర్వ యుధిష్ఠిరః. యుధిష్ఠిరాత్ పరహ భీమః. పూర్వం ఒకళ్ళు పరం ఒకళ్ళు. ఇప్పుడు యుధిష్ఠిరికి పూర్వం ఎవరు లేరు, అందరూ పరాలే, నలుగురు అంతే కదా. మిగతా నలుగురికి ముందర ఎవరున్నాడు? యుధిష్ఠిరుడు ఉన్నాడు. అర్థమైందా? సెంటెన్స్ ఫార్మేషన్ అర్థమైందా? అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మహోదయ, పూర్వం అంటే ముందు అని ఉపయోగిస్తాము, పరహ అంటే తర్వాత అని ఉపయోగిస్తాము. తర్వాత అంతే. పూర్వం అంటే ముందు, పరహ అంటే తర్వాత. ముందు వెనక అంటాం కదా మనం, ముందు వెనక అలాగా. అర్జునాత్ పరహ నకులః అనాలి. వెనక కూడా అనుకోవచ్చు. అర్జునాత్ పరహ నకులః అనాలి అంతే కదా మరి. అర్జునాత్ పరహ అంతే కదా. అర్జునుడి తర్వాత నకులుడు. అర్జునాత్ పూర్వ ఎవరు? భీమః యుధిష్ఠిరః. అది ఇప్పుడు మీ అక్క చెల్లెలు మీ ఇంట్లో ఉన్నారు కదా, ముగ్గురు నలుగురు అక్క చెల్లెలు మీ ఇంట్లో ఉన్నారు అనుకోండి, ఎవరి పరహాన్ని మీరు చెప్పుకోండి, తెలుస్తుంది కదా. ఓకేనా? చెప్పుకుంటే మీకు తెలుస్తుందండి. శ్రీలతాత్ పరహ రేణుక. అంటే పరహ అంటే మీ తర్వాత రేణుక అంతే కదా. మీరే పెద్ద. నేనే పెద్ద. రేణుక సుకన్య స్వర్ణప్రభ. అదనమాట. అర్థమైందమ్మా అందరికి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి, అర్థమైంది. అర్థమైందా? ముగించేద్దాము. మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకా ఇక్కడ ఈ పంచమి వీక్లో ఇంకా మనకు కావాలంటే ఇంకా అంటే అవసరం వస్తే ఇంకా కొన్ని కొత్త నేర్చుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మనం బుక్ లోకి ప్రవేశిద్దాం. ఓకేనా మేడం? లాస్ట్ క్లాస్ లోది ఒక డౌట్ ఉంది మ్యామ్, అడగచ్చా? చెప్పండి. లాస్ట్ క్లాస్ లో మనము చేసిన క్లాస్ లో అపణః తండులాహ అది చేసాం కదా మ్యామ్. మనము ఆనీతాహ అని అవి చేసాం కదా మ్యామ్. విత్తకోశః విత్తకోశతః ధనం అవన్నీ చేసాం కదా.
ఇక్కడ మనము మీరేం చెప్పారంటే ఇవి వర్డ్స్ ఆపణః, విత్తకోశః, విపణిః, ఉద్యానం అనుకుంటా, మిత్రగృహం ఇట్లాంటివి. మళ్ళీ ఇక్కడ రెండో లైన్ లో కోశతః, విపణితః, ఉద్యానతః ఇవన్నీ చెప్పుకున్నాము. అయితే మీరు మనము ఇది విత్తకోశ ఎగ్జాంపుల్ తీసుకుంటే విత్తకోశః ధనం పెట్టాము. ఇక్కడ మనము ఆ రోజు ఇవన్నీ మనం ఇదే చేంజ్ చేసుకుంటూ వచ్చాము. ఆనీతం, ఆనీతాః, ఆనీతాని, ఇది మనం ఇది దేన్ని బట్టి మనం మారుస్తున్నాం? ఇక్కడ విత్తకోశ అంటే బ్యాంక్ అంటే ఒకటే కదా మ్యామ్ అది. అంతేగాని విత్తకోశం అంటే బ్యాంక్ నుండి మనం ఏం చేస్తాము? ధనం తెస్తాము. సో విత్తకోశతః ఇది పంచమీ విభక్తి, ధనం ద్వితీయ విభక్తి, ఆనీతం అని పెట్టాము. ఇప్పుడు ఎందుకు పెట్టామని ఇక్కడ విత్తకోశతః? ఏంటి మ్యామ్ అర్థం కాలేదు. విత్తకోశతః ధనం అని అక్కడ మనం ఏం పెట్టామని అక్కడ? ద్వితీయ విభక్తి నపుంసక ధనం, ఏకవచనం ధనం, రామం లాగా అదే ఫలం లాగా ధనం. సో ఇప్పుడు ఇది ఆనీతం అనేది విత్తకోశం మీద డిపెండ్ అయి ఉంటుందా లేకపోతే దీని మీద డిపెండ్ అయి ఉంటుందా మ్యామ్? ఇక్కడ మనకు విత్తకోశ ధనం ఇక్కడ విత్తకోశ అనేది కర్త, ధనం కర్మ, అవునా? ధనం కర్మ. ఆనీత ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? ఆనీత అని ఫస్ట్ దాంట్లో మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అంటే క్రియాపదం ఆనీత అంటే తెచ్చాడు మనది. ఓకే, ఆనీత అంటే ఎవరు తెచ్చాడు? ఆపణః. ఫస్ట్ చూడండి అక్కడ ఆపణతః తండులాః ఆనీతాః. ఇక్కడ తండులాః ఆనీత అంటే తండులాః అనేది మనం ఎందులో చెప్పుకున్నాము? మనం బహువచనంలో చెప్పుకున్నానా? అక్కడ తండులాః ఆనీతాః అని మనం ఈ తండులాని తీసుకుని చెప్పాం మనం. అంటే కర్మ మీద డిపెండ్ అవుతుంది. కర్మని చెప్పుకున్నాం, కర్మని చెప్పుకున్నాం. కర్మని చెప్పుకున్నాం. ఇక్కడ ఆపణ కొట్టుకుని ఇది ఎవరికి సెంటెన్సెస్ అంతే వాడు ఇక్కడ కర్మ ఇది కాదు. బియ్యం తెచ్చుకున్నాము అంతే, బియ్యాన్ని తెచ్చాము అంటే దండులాహ ఆనీతాహ. ధనం వస్తే ధనాన్ని మనం తెచ్చుకున్నాము అంటే అక్కడ మన ధనం వస్తే మన అక్కడ ఆనీతం అని రావాలి కదా. ధనం ఆనీతం అంటే డబ్బులు తెచ్చాను. బియ్యం తండులాహ అంటే బియ్యములను, తండులాహ అనే మనకు బహువచనం పుల్లింగ బహువచనంలో వచ్చిందని ఆనీతాహ అని ఇది బహువచనంలో వచ్చింది కనుక బహువచనం. ఇది కర్తరీ ప్రయోగం కాదు, ఇది కర్మణీ ప్రయోగం కూడా కాదు, జనరల్. ఇప్పుడు ఇది మూడు విపణితః అంటే మార్కెట్ నుండి, విపణితః శాఖాః అంటే కూరగాయలు బహువచనం కాబట్టి ఇక్కడ ఆనీతాః అని వచ్చింది. సో ఇక్కడ మనము ఇది కర్మని బట్టి చూసుకోవాలి అంతే. అంటే మనకి ఇక్కడ వాడు ఎగ్జాంపుల్ వాడు అలా ఇచ్చాడు అంతే. ఓకే, మార్కెట్ నుండి కూరలు వాడు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? ఆపణతః తండులాహ ఆనీతాః అని వాడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఓకే, ఆ ఎగ్జాంపుల్ మనం ఫాలో అయిపోయాం అంతే. ఓహో, అంటే దీనికి మీనింగ్ అలా చూడకూడదు. అంటే ఇప్పుడు మార్కెట్ నుండి పుస్తకంలో వాడు ఇచ్చాడు, దానికి వాడు మనం ఏం చేయాలి? కర్త కాదు, కర్తరీ ప్రయోగం కాదు, కర్మణీ ప్రయోగం కూడా కాదు. జస్ట్ ఆపణః అర్థమైనా? మీకు అర్థమైందమ్మా? ఫస్ట్ ఆపణః తండః ఇచ్చాడు. ఆపణతః అంటే కొట్టు బజారు నుండి, ఆపణతః బజారు నుండి. ఈ ఆపణఃని మన పంచమిలో పెట్టాడు, అందుకని మనం విత్తకోశతః అని పంచమిలో పెట్టేశాము. తండులాహ వాడు అలాగే పెట్టాడు, మనం కూడా ధనం అలాగే పెట్టేశాము. ఆనీతాహ అని ఇచ్చాడు, వాడు తండులాని వాడు ఫాలో అయిపోయి ఆనీతాహ ఇచ్చాడు. సరే మనం కూడా ధనంని ఆనీతం అని పెట్టేసుకున్నాం అంతే. మేడం ఈ తెలుగులో దీని అర్థం ఏంటి? విపణితః శాఖాః ఆనీతాః, దీని తెలుగులో అర్థం ఏంటి? విపణితః అంటే విపణితః అంటే విపణి, విపణి అంటే విపణి అంటే విపణం, మార్కెట్ నుండి. శాఖ అంటే కూరలు ఆనీతాః అన్నాం అంటే శాఖ బహువచనం వచ్చింది కనుక కూరలు తీసుకువచ్చారు అంటామా? ఏమంటాం మ్యామ్ ఇక్కడ? అంటే ఇక్కడ ఎవరు లేరు కదా. కూరలు తీసుకువచ్చాము అంటే ఆనీతాః అంతే. ఓకే,
ఇది స్త్రీలింగం బహువచనం కాబట్టి తీసుకువచ్చాము అట్లా అనుకోవాలంతే. అంతే. ఇప్పుడు బహువచనమైన ఇది స్త్రీలింగమైన పుల్లింగమైన తీసుకుని వచ్చాము అంతే కదా అంటాము. ఓకే. ఏ లింగమైనా అదే కదా మనం చెప్తాము, వచ్చామని అంటాం కదా. ఆ, ఆ, అంతే కదా. ఇది మంజుల గారికి కూడా అర్థం కాలేదు, సో ఆవిడ కూడా అడగమని చెప్పారు నన్ను. నాకు కూడా అర్థం కాలేదు. అదే లాస్ట్ క్లాస్ లో చెప్పిన కదా. అడగాలి, చెప్పాను కదా నేను. అందరికీ క్లాస్ అయిపోతే అందరికి ఏమైనా అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉంటాయా అని అడుగుతుంటాను. ఎందుకు మరి అడగాలి. డౌట్ అండి, నాకు ఒక డౌట్ మేడం కొంచెం. ఇప్పుడు ఈ తహ అంటే రామాత్ అని వాడాం కదా, అక్కడ రామ తహ అని వాడుతున్నాం. ఈ తహ ప్రయోగము ద్వివచనానికి వచ్చినప్పుడు బహువచనానికి వచ్చినప్పుడు ఉపయోగించాం కదండి, అంతేనండి? ఉపయోగించమా రామత అంటే ఇప్పుడు మీరు ఏది మాట్లాడుతున్నారు, మనం ఇప్పుడు బీటీహే చెప్పిన అదేనా మీరు మాట్లాడుతున్నారు? అది కాదండి ఇప్పుడు తహ ప్రయోగం ఉంది కదండి మామూలుగా, రామతహ అయితే బాలకతహ అంటున్నాం కదా, అలా అంటున్నాం కదా తహ ప్రయోగము. అది లేకపోతే రామాత్ అంటున్నాం. రామాత్ అన్నప్పుడు రామతహ అని ఉపయోగిస్తున్నాం అండి. అదే ద్వివచనానికి వచ్చినప్పుడు రామాత్ రామాభ్యాం దగ్గర మనం ఇప్పుడు బహువచనంగా మన రామేభ్యానం ఏదో వచ్చే మనం చెప్పుకున్నాం కదా అక్కడ. అదే అక్కడ ఇంకా తహ ప్రయోగం రాదు, ద్వివచనంలో కూడా రాదు కదండి. ద్వివచనం వాడిస్తే మన అక్కడ ద్వివచనం కూడా మనం పంచమి చెప్పుకుంటాం మనం. చెప్పుకుంటామండి. తహా ప్రయోగం అంటున్నాను నేను. తహా ప్రయోగం ఓన్లీ ఏకవచనంలోనే వస్తుందా, ద్వివచనంలో బహువచనంలో రాదు కదండి అని అడుగుతున్నాను. తా ప్రయోగమా అంటే తవత పక్షమా? కాదండి, రామతహ ఇప్పుడు మామూలుగా అది ఏకవచనంలో ఏకవచనంలోనే వస్తుంది. రామాత్ రామేభ్యాం రామేభ్యః. రామాభ్యాం అన్నప్పుడు ఇంకా తహ రామాభ్యాం తహ అని కానీ ద్వివచనానికి బహువచనానికి తహ రాదు, కేవలం ఏకవచనానికే తహ వస్తుంది. అది అలాగేనండి, అదే డౌట్ అండి నాకు. అది వచ్చిన బహువచనం వచ్చినా మనం మళ్ళీ మన పంచమిలోకి వెళ్ళిపోవాలి, పంచమి విభక్తిలోకి వెళ్ళిపోవాలి, అంటే విభక్తిలోకి వెళ్ళిపోవాలి. అది సహ ప్రయోగం ఉపయోగించము, ఓన్లీ ఏకవచనంలో మాత్రమే ఉపయోగిస్తాం కదండి. అదే అక్కడే అదే కదా మనం చెప్పుకున్నా ఇక్కడ మన చూడండి ఇక్కడ. ఇప్పుడు అది ఏది ఇచ్చానా నేను మర్చిపోయాను. మరి చెప్పండి, మీరే చెప్పండి, ఇక్కడ మీరు రాశారు కదా. ఏకవచనమేవ ఉపయోగం కరోతి ఈ తహ ప్రయోగం. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండండి, ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ ఏవో చెప్పుకున్నాం కదా, చెప్పండి ఎవరన్నా. రామాత్ రామాభ్యాం రామేభ్యః. దేవాహ రాక్షసాహ అని చెప్పుకున్నాం కదా అక్కడ. దేవాహ రాక్షసేభ్యః అన్నాం అక్కడ. కౌముది గారు అవునండి అన్నామండి. దేవాహ రాక్షసేభ్యః భీతాః సంతి అని చెప్పుకున్నాం అక్కడ, గుర్తుందా? అవునండి. సో అక్కడ రాక్షస అనేది ప్రథమా విభక్తి బహువచనం ఉంది కనుక అక్కడ పంచమీ విభక్తే వాడు, అంతేగాని రాక్షసేభ్యః అని అనుకోవాలి. అదే నేను అడుగుతున్నానండి, తహ అనకూడదా అండి ఇంకా అక్కడ? అనకూడదు. ఈ తహ అనేది కేవలం ఏకవచనానికి తగిలించాలి అంతే. ఏకవచనానికే వస్తుంది, ఎప్పుడైనా ఏకవచనానికే వస్తుంది. ఏకవచనానికి వస్తుంది, ద్వివచనానికి మనకు బహువచనానికి మనం పంచమీ విభక్తుల్లోకే వెళ్ళిపోవాలి. వస్తే ఎందుకంటే అది ద్వివచనం బహువచనం కనుక అందులోకి అది తహ అనేది ఆల్రెడీ ఉండిపోయింది, అది ఇంకా మన ఎక్స్ట్రా తహ పెట్టక్కల. అది అదే అలాగేనండి. తర్వాత ఇంకొకటి, అందరికి ద్వివచనానికి బహువచనానికి ఇంకా తహ అని పెట్టకూడదు, ఎందుకంటే ఆ తహ అనే మీనింగ్ అందులోనే నిక్షిప్తమై ఉన్నాయి ఆల్రెడీ. అలాగేనండి. అదే మనకి ఎలా తెలుస్తుందంటే అష్టాధ్యాయుల్లో పెడితే మనకు అక్కడ తెలుస్తుంది. అలాగే నాకు స్త్రీలింగంలో ఇప్పుడు సీత తహ, భగిని తహ, జనని తహ అని అనొచ్చు కదండి అవి. అంతే కదా, తహ అక్కడ ఒక ఏకవచనం కదా మీరు చెప్తున్నారు. అన్ని అంటే మూడు లింగాల్లో ఏకవచనంలో తహా ప్రయోగం వస్తుంది తప్ప సీతయాహ అని వస్తుంది. పుంలింగానికి మాత్రమే తహ వస్తుంది, స్త్రీలింగానికి సీతాయాహ అని వస్తుంది. సీతాయాహ మనకి తహ రాలేదు. సీతాయాహ సీత ఏమొస్తుంది, సీతాభ్యాం సీతాభ్యా చెప్పండి. సీతయాహ
సీతాభ్యాం సీతాభ్యః. అది సీతాయాహ నుండి అంటే మనకి ఇప్పుడు పంచమిలో సీత నుండి అని వస్తే అప్పుడు సీతాయాహ మన రాదట. ఎందుకంటే సీతాయాహ అది పంచమి విభక్తి ఏకొచ్చిన సీత నుండి సీత వలన అంటే మనకు పుల్లింగానికే ఏకవచనంలో మాత్రమే వస్తుందండి తహా ప్రయోగం. వస్తుంది. అది కూడా పుల్లింగానికే వస్తుంది. సరేనండి. అయితే అర్థమైందా అందరికి? తహ అనేది పుల్లింగానికే వస్తుంది. ఇంకా సీతాయాహ అంటే సీత నుండి ఇక్కడ మనకి అదే వచ్చేస్తుంది. అలాగా సీతా శబ్దం. ఓకే, సీతాయాహ దహ సీతాభ్యాతః సీతాభ్యతః అలా రాదు. కేవలం అంటే కేవలం పుల్లింగ శబ్దానికి మాత్రమే వస్తుంది. మనకు ముందు తెలుస్తూ వస్తాయి. సో ఇక్కడ దాకా ధన్యవాదాలండి. మేడం ఇంకొక డౌట్ మ్యామ్, ఇది అకారాంత పుల్లింగ శబ్దాల్లో తృతీయ విభక్తి ఏకవచనంలో మేడం అన్నిటికీ అనానే వస్తుందా? రామేణ ఈశ్వరేణ బాల కే నా వస్తుందా? కే నా వస్తుందా మ్యామ్? అన్నిటికీ అనానే వస్తుందా? అక్కడ నకారం తతదన వస్తుంది మ్యామ్. అది దేనికి అనా వస్తుంది, దేనికి నా వస్తుంది మ్యామ్? డిపెండ్ మనకి రకాల రేఫం వస్తే నా వస్తుంది. ఓకే, మరి అక్కడ రేఫం ఎక్కడ ఉంది? రామశబ్దం మాత్రం అది ఈ రామశబ్దంలోనే ఏనా ఉంది కదా, రామేణ అక్కడ నకారం వస్తుంది. టాటా అంటే అణా వస్తుంది. ఎందుకంటే రామశబ్దం అది స్పెషల్ శబ్దం, దానికి మళ్ళీ మన అష్టాధ్యాయులకు వెళ్ళాలి. ఓకే మ్యామ్. మనుష్య దానికి అక్కడ చూడండి, రేఫం ఒకటే కాదు, రేఫము షకారము సకారము ఈ మూడు వచ్చినప్పుడు మనకి ఇక్కడ అణా వస్తుంది. ఓకే, అక్కడ మనకి మనుష్య అని వచ్చింది కదా, షకారం వచ్చింది. సో అందుకని మనుష్యేణ అని వస్తుంది. రామేణ ఈ రామశబ్దం అనేది అది విశేషణ శబ్దం రామాయణ వస్తుంది. ఇంకోటి ఏం చెప్పారు మీరు? బాలకేన నృపాలో కూడా రేఫం ఉంది కాబట్టి నృపేణ వస్తుందా మ్యామ్? నృపేణ విద్యాలయకి విద్యాలయేన మామూలు నా వస్తుంది అంతే. గ్రామంలో ఇక్కడ కూడా రేఫం ఉంది కాబట్టి గ్రామీణ వస్తుంది. గ్రాలో అక్కడ రకారం ఉంది కదా, రేఫం ఉంది కనుక నా వస్తుంది. నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే కొంతమంది పెట్టిన అదే హోంవర్క్ దాంట్లో అందరూ అదే కొన్ని చూసాను నానా ఉంది అనమాట. అదే దీనికి బాలక దానికి అనా రాదు కదా, నా వస్తుంది కదా అని డౌట్ వచ్చింది అనమాట. నా వస్తుంది. ఇవన్నీ మనకి పరిచయాలు ఇది ఎందుకు వస్తుందంటే మనకు ఇవన్నీ డీటెయిల్ గా మనకి ఎట్లా అంటే పరిచయాలు మనకు సందులు స్టార్ట్ అవుతాయి. అంటే స్వర సంధి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకు. అంటే ఏం చెప్పి చూడండి, ఇప్పుడు రామ గచ్చతి అని వస్తుంది. రామ అంటే మాలో అకారం వినిపిస్తోంది, గచ్చతిలో వినిపిస్తోంది. సో ఈ మకారంలో రామ అనే శబ్దంలో మకారంలో వినిపిస్తున్న ప్లస్ గచ్చతి ఆ గాలో వినిపిస్తున్న ప్లస్ ఈజుకొల్ట్ ఏమవుతుంది అంటే ఏమైంది? ఇక్కడ రావడం లేదు కానీ దీర్ఘం వస్తుంది. అంటే ఇక్కడ ఆదేశం అవుతోంది. ఆదేశం అంటే ఏంటి ఇక్కడ? అంటే ఈ ఆని తోసేసి కూర్చుంది, దీర్ఘం కూర్చుంది. హ్రస్వ ఆని తోసేసి దీర్ఘం వచ్చి కూర్చుంది. అంటే ఏమిటి మీకు మనకు అర్థం చెప్పుకోండి, శత్రువులాగా ప్రవర్తించింది. ఎవరైతే శత్రువులాగా ప్రవర్తిస్తారో దానికి సంస్కృతంలో ఆదేశం అంటారు. ఒకవేళ శత్రువుగా కాకుండా ఫ్రెండ్లీగా కూర్చోండి. ఇప్పుడు మీరు నేను కూర్చున్నాము, మాధవి గారు, మన పక్కన కౌముది గారు వచ్చి నాకు కూడా కొంచెం జగమంటే ఆవిడ మన ఫ్రెండే కదా, కొంచెం మీరు నేను కొంచెం మునుక్కి వెంటకి జరిగి ఆవిడ కౌముది గారు కూడా కూర్చోడానికి మనం ప్లేస్ ఇస్తాము. దాన్ని ఏమంటాము? ఆగమమం అంటాము. ఆగమము ఇవన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ ఇది నిజంతం అంటారు మీరు. ఈ నిజంతాలో మనకి ఇవన్నీ మనకు వస్తాయి. ఈ సంధుల్లో మనకు అన్ని వస్తాయి. ఇవన్నీ మనకు పరిచయంలో మనం ప్రవేశించినప్పుడు ఇవన్నీ అక్కడ మనకు పరిచయం చేయబడతాయి సంధులు. అందుకని అక్కడ సంధుల్లో మనం అందుకని మన జాగ్రత్త అక్కడ చెప్పండి.
సేమ్ అలానే మ్యామ్. ఇప్పుడు తృతీయ తర్వాత షష్ఠిలో కూడా రామస్య ఆ, రామయో రామాణం ఉంది కదా, ఇక్కడ కూడా ఆ, సేమ్ ఆ రేఫం బట్టే ఇప్పుడు మనకి బాలక నామ్ వస్తుందా మ్యామ్? ఎందుకంటే ఇక్కడ కూడా రేఫం లేదు బాలకానం కదా, అంటే బాలకాన అక్కడ మామూలు నా నా. వస్తుంది, రామాణం అంటే అక్కడ నకారం వస్తుంది. ఓకే ఓకే. సో అంతే, గ్రామాణం వస్తుంది, విద్యాలయ నామ్ వస్తుంది, మామూలు నా. అంతే. అంతే. ఓకే మ్యామ్. ఎందుకంటే షకారము సకారము రకారం అంటే రేఫ, ఈ మూడు ఎక్కడ ఓకే వస్తాయో అక్కడ మనకు నా వస్తాయి. ఓకే ఓకే అర్థమైంది మ్యామ్. ఆ తృతీయ ప్రథమ విభక్తి షష్ఠి అదేంటి బహువచనంలో నాకు డౌట్ ఉండింది అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళు చేసినప్పుడు అందరు నా పెట్టారు, అది కాదు కదా అని చెప్పి డౌట్ వచ్చింది అనమాట. లేదు నా రాసి తప్పు అది. ఓకే మ్యామ్, అర్థమైంది మ్యామ్. థ్యాంక్ యూ. మీకు మీరు అడిగిన దానికి ఎంతో అంతే చెప్పా, ఎక్స్ట్రా చెప్పలేదు. ఓకే, పైన చెప్పాను అంతే. ఇంత మాత్రం ఈ ప్రవేశకి ఇచ్చారు. ఓకే, అంటే ముందు మీరు ముందు హోంవర్క్ ఇచ్చారు కదా, మీరు హోంవర్క్ ఇచ్చారు కదా, అది రాసేటప్పుడు ఈ డౌట్లు వచ్చినాయి అనమాట. రావాలి మరి, డౌట్ రాకపోతే ఎలాగా, గుడ్డిగా చేస్తే రావాలి. మనకు చదువు రాదు అంటే డౌట్స్ ఉండాల్సింది. డౌట్స్ మనకు ఎక్కాలి, మన డౌట్స్ మనకు క్లారిఫై కూడా చేసుకోవాలి. మేడం ఇంకొకటి, ఆ ఏకతా మంత్రం మాకు రాదు. నెక్స్ట్ క్లాస్ లో కొంచెం అది నేను చదివించరాదు. అది ఇప్పుడు నేనేం చేస్తానంటే, అరే నేను బొమ్మ మీకు చేసి నేను కెమెరా చేసి పెట్టేస్తాను, అందులో ప్రైవేట్ దాంట్లో పెట్టుకుంటాను, అందరూ రాయేసుకోండి. అది నేను సంస్కృతంలోనే పెడతాను. యాక్చువల్లీ ఏకతా మంత్రం అందరికీ రావాలి, ఐక్యతా మంత్రం అంటారు యాక్చువల్లీ. అది ఒక్కసారి మీరు కూడా అది రికార్డ్ చేసేయండి, అది మేము అది పలకడం కూడా నేర్చేసుకుంటాము. ఎందుకంటే అది రాక చాలా ఎంతో అసలు అసలు అంత అద్భుతమైనది అంటే అదే వైదిక మంత్ర దృశ పురాణ హరి ఇంద్రం మాతరిస్వానమాహో వేదాంతినో జనేకమేకం మేడం. వేదాంతినో నిర్వచనీయమేకం. యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవ అయమీతం శివ ఇత్యవోచన్. యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదా హర్నితి బౌద్ధ జైనా నేను గ్రూప్ లో పెట్టానండి, తెలుగులో పెట్టాను. నేను మన గ్రూప్ లో పెడతాను, అందరూ రాసుకోండి. అది యాక్చువల్లీ ఈ తెలుగులో గ్రూప్ లో పెట్టాను. ఏమా నేను గ్రూప్ లో పెట్టానండి, ఇందులో తెలుగులో పెట్టాను. కృష్ణ గారు వెంటనే పెట్టారు, సంస్కృతంలోనే పెట్టారు కదా. అంటే అది తెలుగులో ఉంది. ఓకే, సంస్కృతంలో కూడా పెట్టండి. అందరికి సంస్కృతం రాదని తెలుగులో పెట్టాను. అందరికీ వచ్చు, సంస్కృతం అందరికి చదవడానికి అందరికి వస్తుంది. నేను చెప్పేది అయితే పెడదాం, సంస్కృతంలోనే రాయండి, అదే ప్రాక్టీస్ చేయండి అందరికీ మెయిన్. అలాగేనండి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాను, ఎందుకు సంస్కృతం ఇప్పటి నుంచి కాకపోతే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మన పరిచయాలు ఇంకా సందులు వస్తాయి, అప్పుడు మీరు ఇది మరి రాయలేము. తత్రా ప్లస్ ఏవా అంటే అది తెలుగులో రాస్తే మీకు అది అర్థం కాదు. సంస్కృతం మీకు అక్కడ రావాల్సిందే, లేకపోతే సంధికి అక్కడ ఏం జరుగుతుందో మీకు ఏమీ తెలియదు. ఓకేనా, ఇప్పటి నుంచి సంస్కృతంలోనే రాయడం నేర్చుకోండి దయచేసి చెప్తున్నా. సంధి దగ్గర మీకు సంస్కృతం రాకపోతే సంధులు మీకు అర్థం కావు, అది తెలుగులో చెప్తే మీకు అర్థం కాదు. సంస్కృతంలో చెప్పాల్సిందే, అది మీకు రాయడానికి రావాల్సిందే. తత్రా ప్లస్ రాస్తే అక్కడ తత్ర, అక్కడ త్రకారంలో ఆకారం ఉంది. ఏవా, ఏలో మనకి ఏమి వినిపిస్తుంది, ఏ. ఆ ప్లస్ ఏమవుతుంది, ఐ. తత్రై, ఆని ఏని కలిపితే ఐ వస్తుంది. ఇక్కడ చూడండి ఆదేశం అయిపోయింది. ఆ ఉంది గ్రూపు, నెక్స్ట్ ఏ గ్రూప్ ఉంది, ఈ రెండు కలిపితే పత్తరు వచ్చింది, పత్తరు వచ్చి కూర్చుంది. శత్రువు లాగా ఐ అంటే ఆదేశం అయి కూర్చుంది, ఐ. సో ఆదేశం వస్తే అక్కడ ఏ సంధి అయింది, వృద్ధి సంధి అయింది, ఐ. తత్రైవ, ఇదేమిటి, తత్రా ప్లస్ ఏవా, తత్రైవ. ఏవా ఏంటి అది, అది ఏవా అనేది ఏమైంది అక్కడ, అవ్యయం. తత్ర ఇదేమనో విభక్తికి తత్ర, కుత్ర, అన్యత్ర, ఇది అత్ర, ఇది కూడా అవ్యయం. ఈ రెండు అవ్యయాలు కలిపితే మనకి గుణసంధి ఉద్దేశంతో అయిపోయింది చూడండి అక్కడ. ఇది రావాలంటే మనకు అక్కడ ముందర మీరు తత్ర అనేది మీరు సంస్కృతంలో రాయడం నేర్చుకోవాలి, లేకపోతే మీకు పరిచయాలు చాలా కష్టం అయిపోతుంది. వస్తే ఈజీ, ఓకేనా. అందుకే సంస్కృతంలో రాయండి, చెప్పేది నేర్చుకుంటేనే అప్పుడు మనకు కరెక్ట్ గా వస్తుంది. శాంతివంతం చెప్పేస్తారు ఎవరన్నా.
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు సర్వే నిరామయాః భవంతు సుఖినః భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖం మా భవేత్. కశ్చిత్ ఓం దుఃఖభాగ్ భవేత్. శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం. ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాः. పునర్మిలిష్యామः. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ.